మనం ఏం చూసాము, ఒక ట్రాన్సాక్షన్ ఇచ్చాము. we are looking at the relevant authorization objects. ఇక్కడ we missed one point. ఇక్కడ SU24లో మనం FB02 ఇచ్చాం, కానీ దాని కింద వేరేది కూడా వచ్చింది. ఇది లేటెస్ట్ వర్షన్ ఆఫ్ SAPలో. S4లో కూడా లేటెస్ట్ సపోర్ట్ ప్యాక్ ఇవన్నీ ఇస్తాం కదా. యాక్చువల్గా మనం ఏది ఇస్తే అదే రావాలి. జనరల్గా దాని రిలవెంట్ FB02 ఎండ్ అయ్యి ఇంకో ట్రాన్సాక్షన్ కూడా ఇచ్చింది. బట్ అవర్ టార్గెట్ ఈస్ FB02, రైట్? సో అది ఆల్రెడీ సెలెక్ట్ అయింది కాబట్టి ఇట్ విల్ షో ది ఆబ్జెక్ట్స్, authorization objects. So we are calling it as objects. Don't get confused. Objects that are relevant. Objects that are relevant for the particular transaction. So when we add a transaction in menu, underline that menu. Okay. Other point. I expected somebody to ask this, but anyways, no problem. Suppose నేను MM02 కూడా యాడ్ చేశాను. ఓకే, చూసాను ఇక్కడ కంపెనీ కోడ్, కంట్రోలింగ్ ఏరియా అంటే మీకు all these arg values. These arg values are generally provided by respective markets or regions, and if you do not know the value, don't get panic. You can always ask your functional teams. Yeah, మనం ఎండ్ యూజర్ని అడగొద్దు ఎప్పుడైనా, తప్పది. ఎందుకంటే బాబు ఇక్కడ ఏం పెట్టాలన్నా అనుకో, వీడికి ఏం తెలియదు అనుకుంటాడు. ఆల్వేస్ వీ నీడ్ టు అప్రోచ్ రెస్పెక్టివ్ సపోర్ట్ టీమ్. నాకు సిస్టమ్ లాగాన్ అవ్వట్లేదు, అప్పుడు మనం ఎవరిని కాంటాక్ట్ అవుతాం? బేసిస్ వాళ్ళని అవుతాం. లాగాన్ ప్యాడ్లో ఎంట్రీస్ ఉన్నాయి, కానీ దాన్ని డబుల్ క్లిక్ చేస్తూ ఉంటే సిస్టమ్ ఓపెన్ అవ్వట్లేదు, అప్పుడు మనం బేసిస్ వాళ్ళని కనెక్ట్ అవుతాం. అలాగే యూజర్ మనకు కంప్లైంట్ చేస్తుంటాడు, తెలియదు కదా యూజర్కి, వాడు యూజర్ హెల్ప్ డెస్క్కి ఫోన్ చేస్తాడు, హెల్ప్ డెస్క్ వాళ్ళు టికెట్ రౌట్ చేస్తారు, కానీ వీ డోంట్ నో, దే డోంట్ నో, దే ఆర్ నాట్ సో స్కిల్డ్. కాల్ సెంటర్ బ్యాచ్ కదా, టెక్నికల్గా మాట్లాడితే ఎస్, యూ కాల్ దెమ్ యాజ్ L1 ఆర్ కాల్ సెంటర్ ఆర్ BPO వాట్ ఎవర్. వీళ్ళ పని ఏముంటుంది, దే విల్ టేక్ అ రిక్వెస్ట్, దే విల్ రౌట్ ఇట్ టు ది అప్రోప్రియేట్ టీమ్. ఫ్యూ మెనీ టైమ్స్ వీ సీ ఇన్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ దే డూ నాట్ రౌట్ ఇట్ టు ది, అంటే యూజర్ కూడా తెలియదు, నాకు SAP యాక్సెస్ అవ్వట్లేదు అంటాడు. వీడేమంటాడు, యాక్సెస్ అవ్వట్లేదంటే ఏంది సార్, అది ఓపెన్ అవ్వట్లేదా? ఓపెన్ అయిన తర్వాత మీరు ట్రాన్సాక్షన్ ఓపెన్ అవ్వట్లేదా? లేకపోతే ట్రాన్సాక్షన్ ఓపెన్ అయిన తర్వాత మీకు డేటా రావడం లేదా? ఇలాంటి క్వశ్చన్స్, చెక్ పాయింట్స్ ఉంటాయి వాళ్ళకి. కస్టమర్ కేర్ రాగానే మనం కాల్ చేయగానే అంటారు కదా, సార్ మీ చెప్పండి, మీ ఇవన్నీ చెప్పండి అని అడుగుతూ ఉంటాడు కదా. దే ఆల్సో హ్యావ్ సర్టన్ చెక్ పాయింట్స్. ఆ చెక్ పాయింట్ ప్రకారం వారు డేటా కలెక్ట్ చేసుకుంటారు. సమ్ టైమ్స్ యూజర్ చల్ నేను ఇవ్వను అంటే కూడా వాళ్ళు యూజర్స్ తోటి ఆర్గ్యుమెంట్ చేయరు కాబట్టి they will straight away forward that request. Access cannot access అని కనబడితే హెల్ప్ డెస్క్ వాళ్ళు ఏం చేస్తారంటే డిఫాల్ట్ గా మనకే పంపించేస్తారు. అలా సారీ, అరవింద్ is trying to join, please allow him. Tell Arvind he is late for a minute, I will not let him. I did that. Okay. Okay, thanks. All right. So సో వాళ్ళు యాక్సెస్ అని కనపడగానే మనకు తోసేస్తారు. సో డోంట్ గెట్ పానిక్ ఆర్ డోంట్ గెట్ ఇంటూ ఎన్ ఆర్గ్యుమెంట్ మోడ్ విత్ ఎనీ ఆఫ్ ద ఫోక్స్. డూ ఇన్ వెరీ ప్రొఫెషనల్ ప్రాసెస్ ఓరియంటెడ్ మేనర్ అనమాట. సో ఇలాగూ మన దగ్గరకు వచ్చింది కాబట్టి మనం చెప్తాం, అంతే కదా. ఎవడో తప్పు అడ్రస్కి వచ్చాడు, నా ఫ్లాట్కి కాకుండా వేరే ఫ్లాట్కి వెళ్ళాల్సిన నా ఫ్లాట్కి వచ్చాడు, మనం ఏం చెప్తాం అప్పుడు? చల్ మాకు సంబంధం లేదు, వెళ్ళిపోనాం కదా. రైట్, మీరు ఎక్కడ ఏ ఫ్లాట్ కావాలి, ఓనర్ పేరెంట్ అడిగి చక్కగా వాడిని ఎలా పంపిస్తామో మనకు వచ్చిన రిక్వెస్ట్ కూడా అలా పంపించాలి. దట్ ఈస్ ది ప్రాసెస్. యా, దట్ ఈస్ ది ప్రొఫెషనల్ వే ఆఫ్ డీలింగ్ విత్ ద రిక్వెస్ట్. ఇదని కాదు, మెయిల్స్ కూడా మనకు తప్పుగా వస్తాయి. నాకు సంబంధం లేదని చెప్పాం కదా, అప్పుడు ఏం చేస్తారు? నువ్వు ఎలా చెప్తావు, యు ఆర్ నాట్ సపోజ్ టు డూ ఇట్, యూ గైడ్ దెమ్. ఎండ్ ఆఫ్ ద డే we are paid because of that particular customer is paying to our consulting company and they are paying. End of the day you should respect that. Yeah,
సో ఈ కంపెనీ కోడ్స్, కంట్రోలింగ్ ఏరియాస్, ప్రాఫిట్ సెంటర్స్ ఇవన్నీ యూ నీడ్ నాట్ టు వరీ అబౌట్ ఇట్. దే విల్ ప్రొవైడ్ ద డేటా యాజ్. సో ఇన్ని ఆబ్జెక్ట్స్ వచ్చాయి. ఈ ఎల్లో కలర్ అన్ని ఆబ్జెక్ట్స్ కదా. లెట్ మీ ఫిల్ ఎవ్రీథింగ్. ఆల్ రైట్. సో మనము ఒక ఆప్షన్ చూసుకున్నాం మాన్యువల్గా అని. ట్రాన్సాక్షన్స్ అన్ని ఏ ఆబ్జెక్ట్ కింద రిసైడ్ అవుతాయి? s_t కోడ్ కింద. ఆల్ రైట్. సో s_t కోడ్ అనేది ఒక ఆబ్జెక్ట్ యాడ్ చేశా. సో ఇక్కడ డిస్ప్లే ఉంది, ఎందుకంటే ఈ ట్రాన్సాక్షన్స్ మెనూ నుంచి వచ్చాయి. మెనూలో ట్రాన్సాక్షన్ యాడ్ చేస్తే వచ్చాయి కాబట్టి యూ కెన్ నాట్ చేంజ్ దిస్ ఆబ్జెక్ట్ హియర్. సో ఐ వాంట్ టు యాడ్ ఎ న్యూ ట్రాన్సాక్షన్. ఐ గో మాన్యువల్లీ ఆప్షన్, ఐ యాడ్ s_t కోడ్. ట్రాన్సాక్షన్ డైరెక్ట్ యాడ్ చేయడానికి ఉండదు కదా. You have to see every authorization, it could be transaction or field, it should go under an object. Yeah, object will go under a class. Adi hierarchy. Suppose I am adding mm03. All right, వచ్చేసింది కదా. మరి mm03 ఇక్కడ యాడ్ చేశాను, మిగతా ఆబ్జెక్ట్స్ ఏం రాలేదే. సో ఇట్ ఈస్ అ వెరీ బ్యాడ్ ప్రాక్టీస్ టు యాడ్ s_t కోడ్ అండర్ manually option in a role. Already I reiterate the same point. We should ensure that manually options are 0.001% in your real-time roles. అందుకే చెప్పాను manual గా avoid. If somebody is asking you manual గా ఎన్ని objects యాడ్ చేశారు అంటే, we don't do it manually. If at all there is a role that still see some of the manual objects, we will audit them closely. You are not supposed to add. సో ఐడియల్గా మనం ఇక్కడ s_t కోడ్ ఆబ్జెక్ట్ మాన్యువల్గా యాడ్ చేసి ఒక ట్రాన్సాక్షన్ ఇచ్చాం. డిడ్ ఇట్ పుల్ ఆల్ ది రిలవెంట్ ఆథరైజేషన్ ఆబ్జెక్ట్స్? నో, బికాస్ ఇట్ విల్ నాట్. సిస్టము ఇక్కడ యాడ్ చేస్తే సిస్టము ఆ ఆబ్జెక్ట్స్ అన్ని పుల్ చేయదు. సో if somebody is asking you what happens if you add a transaction in s_t code, nothing will happen. You will get only access to the transaction. Relevant objects will not come. A transaction is always a dummy without the relevant authorization objects. That scenarios we have seen yesterday with few many scenarios. Any questions? చేశాను కదా, జనరేట్ చేశాను. All right, I'll go back. రాలేదు. I'll try to add again for your more clarification. నేను ఇక్కడ mm03 ఇక్కడ యాడ్ చేస్తాను. ఓకే, మళ్ళీ వెళ్దాను లోపలికి. ఇట్ హెస్ గాట్ దిస్. ఈ న్యూ అనే చోట మనం రోల్ అంతా, అబ్బో నేను ట్రాన్సాక్షన్ యాడ్ చేసా, రోల్ అంతా నేను చూడాలంటే అక్కర్లేదు. వేరెవర్ దేర్ ఇస్ ఎ న్యూ, యూ హ్యావ్ టు mandatorily visit those objects and ensure that you are giving as 03 కాబట్టి mm03 you give ఒకటి గమనించండి మీరు ఎప్పుడైనా. 01 క్రియేట్, 02 చేంజ్, 03 డిస్ప్లే, 16 అంటే ఎగ్జిక్యూట్. ఈ యాక్టివిటీస్ మాత్రం మ్యాండేటరీ. వెన్ యూ ప్రాక్టీస్ మోర్ ఆన్ ద రోల్స్ యూ విల్ గెట్ టు నో దిస్ యాక్టివిటీస్. అలాగే మీరు ఎప్పుడైనా ట్రాన్సాక్షన్స్ కూడా అబ్జర్వ్ చేస్తే mm01 క్రియేట్ మెటీరియల్, mm02 చేంజ్ మెటీరియల్, mm03 డిస్ప్లే మెటీరియల్. సో 01, 02, 03 ఖచ్చితంగా మనకు తెలిసి ఉండాలి. దిస్ ఈస్ అ సింపుల్ కాన్సెప్ట్, రైట్? యా, రైట్. దిస్ ఓన్లీ వాంట్ టు షో యూ వాట్ హ్యాపన్స్ ఇఫ్ యూ యాడ్ అ ట్రాన్సాక్షన్ manually. You are not supposed to do it, but it will not pull the authorization objects. All right, ఇక్కడ మనం చూసుకున్నాము, జనరల్గా చూస్తాము, ఎస్ ఏమున్నాయి చూసుకుంటాము. ఇక్కడ ఆప్షన్స్ చూడండి. విల్ టాక్ ఇన్ డీటెయిల్ అబౌట్ వాట్ ఈస్ దిస్. చెక్ అంటే ఖచ్చితంగా ప్రోగ్రామ్లో డిఫైన్ చేశారు. FB02 ప్రోగ్రామ్లో చెక్ చేయమని చెప్తున్నారు. ఎస్ వితౌట్ వాల్యూస్ ఆడ కూడా చేంజ్ చేసుకున్నా కానీ రియల్ టైం ఇట్లే ఉండదు. వెన్ I should get the pop-up down here, but yes, ఏవైతే ఎస్ ఉన్నాయో ఎస్లన్నీ వచ్చేస్తాయి. కొన్నిటికి మనం చూస్తున్నాం ఇంతకుముందు ఈ రోల్లో కూడా. I would say
I'll come to this MM03. Yeah, already అక్కడ MM03 స్క్రీన్ ఓపెన్ చేసుకున్నాం కాబట్టి ఓకే, లెట్ మీ ఓపెన్ దిస్ రోల్. ఇక్కడ మనం ఇంతకుముందు ఏదో సపోజ్ లెట్స్ ఓపెన్ అ న్యూ వన్. యా, ఆల్రెడీ ఇవి అయితే మనం MM03 యాడ్ చేయగానే ఈ ఆబ్జెక్ట్ వచ్చింది. ఈ ఆబ్జెక్ట్ లో ఈ యాక్టివిటీ అనేది 03 వచ్చింది. కంపెనీ కోడ్ స్టార్ ఎట్లా వచ్చింది? కంపెనీ కోడ్ అనేది ఆర్గ్ వాల్యూ. ఓకే, ఆర్గ్ వాల్యూ కాబట్టి ఇక్కడ స్టార్ ఇచ్చాం కాబట్టి ఆబ్వియస్ గా అది పోయి ఇక్కడ కూర్చుంటది. అగైన్ వన్ ఇంపార్టెంట్ నోట్ ఈస్ ఆర్గ్ వాల్యూ షుడ్ బి మెయింటైన్డ్ like the way I showed you here, which I showed you here. It should be maintained in that way. Don't ever maintain company code ikkada star ichchadu. Don't maintain here. That is an incorrect process of doing it. All right, so it should be always maintained in the org variables. Bookers and then technical name bookers kada deen gurinchi maatladukuntam. పెద్దగా గుర్తుపెట్టక్కర్లేదు. బూకర్స్ వర్క్స్ ఇస్ అ ప్లాంట్. యా, వీకేఓఆర్జీ సేల్స్ ఆర్గ్ ఇంతవరకు గుర్తుంటే చాలు, మిగతా గుర్తుంచవలసిన అవసరం లేదు. సో ఈ యాక్టివిటీ 03 అనేది వచ్చేసింది బై డిఫాల్ట్ గా. లెట్ మీ గో టు దిస్ ఆబ్జెక్ట్. దిస్ ఆబ్జెక్ట్ షుడ్ బి డెఫినెట్లీ పార్ట్ ఆఫ్ కొన్ని ట్రాన్సాక్షన్స్ లో కుప్పలు ఉంటాయి. I'll find it out. Why would I rather waste my time to just ఇది వచ్చింది కదా, ఇది కింద విండో రావడం లేదు ఎందుకంటే మనకు when I hit this object, right, ఈ ఆబ్జెక్ట్ k_k_ko ఆబ్జెక్ట్ లో దీన్ని ఇక్కడ మనము డబుల్ క్లిక్ చేసినప్పుడు కింద విండోలో మనకు వాల్యూస్ వస్తాయి. అంటే SAP ఆల్రెడీ కొన్ని వాల్యూస్ ప్రపోజ్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు MM03 అంటే డిస్ప్లే ఆబ్వియస్గా యాక్టివిటీ, దీనికి యాక్టివిటీ 03 డిస్ప్లే చేసింది. సో వెన్ యూ ఆల్సో అబ్జర్వ్, రైట్, వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ డిఫరెన్స్ బిట్వీన్ ద స్టేటస్, ఇక్కడ స్టాండర్డ్కి చేంజ్డ్కి మెయింటైన్డ్కి స్టేటస్ గురించి మాట్లాడాం. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్టాండర్డ్ అండ్ చేంజ్డ్? SAP ప్రపోజ్ చేసిన వాల్యూస్ని మనం ఏమన్నా మార్చడానికి ట్రై చేస్తే అది చేంజ్డ్ స్టేటస్లోకి వెళ్ళిపోయింది. ఇది కూడా అంతే. బై SAP ప్రపోజ్డ్ వాల్యూస్ అన్నాం కదా. ఎస్, ఐఎమ్ కమింగ్ టు ద సేమ్ పాయింట్. ఇక్కడ SAP ప్రపోజ్డ్ వాల్యూ వచ్చేసి 03. ఆల్ రైట్, సో ఇక్కడ చూస్తే మనం డబుల్ క్లిక్ చేస్తే సినారియో మేబీ దిస్ ఈస్ నాట్ వర్కింగ్ యాజ్ ఎక్స్పెక్టెడ్, నో ప్రాబ్లం. ఇక్కడ కింద SAP ప్రపోజ్డ్ వాల్యూ మనకు డిఫాల్ట్గా వచ్చేస్తుంది. ఈ ఫీల్డ్ వాల్యూ ఏంటి? ఇట్ ఈస్ కమింగ్ ఫర్ నథింగ్. మేబీ దీన్ని ఏదో R&D చేసి ఉంటారు. I would say rather SU22లో కూడా అలాగే వస్తుందా? బై డిఫాల్ట్గా ఏదో వస్తుంది వాల్యూ. ఎందుకంటే మనం ఎప్పుడైనా ఒక ఆథరైజేషన్ ఆబ్జెక్ట్ని ఇలా డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడే తెలిసిపోతుంది మనకు దీంట్లో ఫీల్డ్స్ ఏమున్నాయి. ఆ SAP ప్రపోజ్ వాల్యూస్ ఇక్కడ 03 ఉంది కదా, దీన్ని బట్టే ఇక్కడ వాల్యూస్ వస్తాయి. SAP ప్రపోజ్డ్ వాల్యూస్ అనమాట. SAP ఎందుకు ప్రపోజ్ చేస్తుంది అలాగా? బేస్డ్ ఆన్ ద నేచర్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్. నేచర్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్ ఏంటి? ఈదర్ ఇట్ ఈస్ ఎ చేంజ్ ట్రాన్సాక్షన్ ఆర్ అ డిస్ప్లే ట్రాన్సాక్షన్. చేంజ్ అంటే దట్ ఇంక్లూడ్స్ క్రియేట్ ఆల్సో. ఐడియల్గా మనం షార్ట్ ఫామ్లో మాట్లాడుకుంటే అది ఏ ట్రాన్సాక్షన్? ఇస్ ఇట్ డిస్ప్లే ట్రాన్సాక్షన్ ఆర్ చేంజ్ ట్రాన్సాక్షన్? ఇది MM03 అనేది డిస్ప్లే మెటీరియల్ కాబట్టి SAP బై డిఫాల్ట్ ఇట్ ఈస్ ప్రపోజింగ్ 03. యా, నథింగ్ రాంగ్. వాడు ఇచ్చేసింది అట్లా వాల్యూస్. వాడు ఇవ్వకపోయినా నష్టమేం లేదు, మనం మెయింటైన్ చేసుకుంటాం. ఇఫ్ ఎట్ ఆల్ 03 కాదు, మనం ఎగ్జిక్యూట్ కూడా ఇవ్వాలి అనుకోండి, you give no, this is as per your requirement. మన ఫంక్షనల్ టీమ్ వాళ్ళు we need 16 యాక్టివిటీ అంటే అది ఇస్తాము. ఆబ్వియస్గా వీఆర్ చేంజింగ్ ద స్టాండర్డ్ వాల్యూస్ కాబట్టి ఇట్ విల్ గో టు ది చేంజ్డ్ మోడ్. ఆల్ రైట్, ఓకే, దిస్ ఈస్ ది SU24 relation for your transaction and authorization objects. As I said before, I repeat, these objects are all used in MM03 program.
ఫర్ ఆథరైజేషన్ రెస్ట్రిక్షన్. ప్రోగ్రాంలో 1,00,000 ఉంటాయి, కానీ మనకు కావాల్సింది ఏంటి? చెకింగ్, authorization checks and authorization. That's it. There is అన్న no ఒక other. డౌట్. Yes sir. యా ఇక్కడ ఎస్ ఉన్న ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, స్టేటస్ ఓన్లీ ఆబ్జెక్ట్స్ పిఎఫ్సిబిలో రిఫ్లెక్ట్ అవుతాయి, నో ఉన్నాయి రిఫ్లెక్ట్ అవ్వవు. ఎస్ ఉన్నవే అవుతాయి, నో ఉన్నాయి అవ్వవు. ఓకే, నో ఉన్నాయి అవ్వవు, ఎస్ ఉన్నాయే అవుతాయి. కానీ S_T కోడ్కి మాత్రం నో ఉన్న ఎందుకు పుల్ అవుతుంది? As I said right, by default ట్రాన్సాక్షన్ S_, ఇప్పుడు మనం ట్రాన్సాక్షనే కదా మనం చూసేది, దేనికి? ట్రాన్సాక్షన్కే ఆబ్జెక్ట్స్ చూస్తున్నాం. సో బై డిఫాల్ట్ S_T కోడ్ ఖచ్చితంగా నో, దేర్ ఈస్ నో సపరేట్ చెక్ రిక్వైర్డ్ ఫర్ S_T కోడ్ బికాస్ you already have access to the T code. Otherwise, you will not enter into the transaction screen itself. సో అన్న ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు S24లో నో ఉన్న ఆబ్జెక్ట్కే యూజర్ యాక్సెస్ అడుగుతుంటే మనం అప్పుడు ఏం చేయాలి? ఓన్లీ ఇక్కడనే చేంజ్ చేయాలా S24లో? డైరెక్ట్ నో యాక్చువల్గా ఏంది తమ్ముళ్ళు, నో ఉన్న దానికి అడగొద్దు. ఓకే ఓకే, నో ఉన్న దానికి అడిగిందంటే అబాపర్ని పిలిచి ప్రోగ్రామ్లో నో ఉంది, ఈ ఆథరైజేషన్ చెక్ నో ఉంది, నో ఉన్నా కూడా ఎందుకు అడుగుతోంది, వై దిస్ ఈస్ నాట్ వర్కింగ్ యాజ్ ఎక్స్పెక్టెడ్, యూ హ్యావ్ టు కాల్ హిమ్ అండ్ ట్రై టు డీబగ్ ద ప్రోగ్రామ్. ఎందుకంటే ఇట్ ఈస్ గోయింగ్ అగెన్స్ట్ ద డిజైన్. ఆల్ రైట్, నువ్వు ఓడిసీలకు స్వైప్ కార్డ్ పెట్టినా కూడా పోతలేదు. వాట్ యు డూ నెక్స్ట్? యూ జస్ట్ గో విత్ ది సెక్యూరిటీ టీమ్, కంట్రోల్స్ టీమ్ దగ్గర పోయి, బాబు ఏంది నా ఓడిసీ పంచాయతీ ఏంది, ఉన్నానా పోయినానా, ఇవన్నీ డౌట్లు వస్తాయి. Ideally, yes, this you have to get clarified before you ask somebody to get it approved. All right, you have to verify it. Why system is behaving abnormally. Don't just give yes ఇప్పుడు చేసుకొని. నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు చేంజ్ చేసేది ప్రతిదీ రికార్డెడ్. నువ్వు ఒక ప్రోగ్రామ్ని టచ్ చేస్తున్నావు. ఆల్ రైట్, సో నువ్వు ఎగ్జిస్టింగ్ స్టాండర్డ్ ప్రోగ్రామ్ని టచ్ చేస్తున్నావు. డోంట్ డూ ఇట్ బ్లైండ్లీ, యూ హ్యావ్ టు డూ ఇట్ ఈస్ అ డెవలప్మెంట్ సిస్టమ్ వాట్ ఎవర్, బికాస్ నువ్వు స్టాండర్డ్ ప్రోగ్రామ్ని టచ్ చేస్తున్నప్పుడు దట్ విల్ ఇంపాక్ట్ లాట్ మెనీ థింగ్స్ ఇన్ ద బ్యాక్ ఎండ్. ఈవెన్చువల్లీ అది డిస్కస్ చేద్దాం, ఎందుకంటే ఊరికి చేయడానికి లేదు. అది నువ్వు ఒక్క యూజర్ ఏదో కంప్లైంట్ ఇచ్చిందని చేంజ్ చేస్తే ఇట్ విల్ ఇంపాక్ట్ సో మెనీ థింగ్స్, రైట్? సో నా ఒక్కడి ఇల్లు ఉందని ముందు నేను ఫంక్షన్ చేసుకుంటే ఎంటైర్ సందు బ్లాక్ అయిపోతుంది. యూఆర్ నాట్ సపోజ్ టు డూ దట్ లీడ్స్ టు ఎన్ ఎస్కలేషన్. యా, డోంట్ ఎవర్ జస్ట్ డైరెక్ట్లీ డూ ఇట్ ఫర్ స్టాండర్డ్ ట్రాన్సాక్షన్స్. SAP స్టాండర్డ్ ట్రాన్సాక్షన్స్కి చేంజెస్, ఈ S24 చేంజెస్ అనేవి వెరీ, యూ రిమెంబర్ మీ ఇన్ మై ఎంటైర్ లైఫ్ టైమ్, చెప్పిన కదా 20 సంవత్సరాల కెరియర్లో నేను ఒకటేసారి స్టాండర్డ్ ట్రాన్సాక్షన్కి S24 చేంజ్ చేయాల్సి వచ్చింది. అది ఒక 1 month 2 months పంచాయతీ డిస్కషన్ తర్వాత SAP వాళ్ళకి మెసేజ్ రైజ్ చేసి అన్ని చేసిన తర్వాత చేసాం. ఓకే, SC93 basically that is also used to check the transaction and with respect to this program. Yeah, so ఇక్కడ ఆథరైజేషన్ ఆబ్జెక్ట్స్ చూపించింది. See, it's basically it will show the authorization object used as part of this program. మనం ఒక కస్టమ్ ట్రాన్సాక్షన్స్ క్రియేట్ చేసుకున్నప్పుడు we will talk more about SC93. మచ్చుకు మనం ఒక 2-3 కస్టమ్ ట్రాన్సాక్షన్స్ క్రియేట్ చేసుకుందాం when we talk about the real time scenarios, because that is important. Yeah, all right, I'm back to SU24. Any more questions on this? అన్న ఇప్పుడు నోన్ ఆబ్జెక్ట్ ఉంది కదా, అది అవును, ఒక టెస్ట్ రోల్లో యాడ్ చేస్తే అప్పుడు యాక్సెస్ వస్తుందా యూజర్కి? రాదు. టెస్ట్ సి అదే అండి, ఇప్పుడు నో ఉన్నది కూడా ఆథరైజేషన్లో అడుగుతోంది. ఎందుకంటే ఇప్పుడు యాజ్ ఐ సెడ్ రైట్, మనం ఒక ట్రాన్సాక్షన్లో వేరియస్ టాస్క్స్ చేస్తాము. వేరియస్ టాస్క్ చేయడానికి మనకు ఎనేబుల్ చేసేదే ఆథరైజేషన్ ఆబ్జెక్ట్స్ అండ్ ఫీల్డ్ వాల్యూస్. ఇక్కడ చెక్ నో ఉన్నవి కూడా రేపు పొద్దున యూజర్ ఏదో పని చేస్తూ ఉండు ట్రాన్సాక్షన్లో చేస్తూ ఉంటే వాడికి ఒక ఇష్యూ వచ్చింది. ఆఫ్టర్ అనాలిసిస్ వీ ఫౌండ్ అవుట్ దట్ there is an authorization object that is not part of this particular checkpoint. Yes, no లో ఉన్నది వచ్చింది, as I said right, you are not going to do it. అప్పుడు నువ్వు ఒక టెస్ట్ రోల్ క్రియేట్ చేసుకో, టెస్ట్ రోల్ ఏమన్నా చేసుకో, టెస్ట్ రోల్ క్రియేట్ చేసుకో,
వాడికి ఇచ్చేసి పని చేస్తుందంటే అప్పుడు ఆ బాబర్కి ముందు ఫంక్షన్లోకి పోతావు, బాబు ఈ చెక్ నో ఉంది స్క్రీన్ షాట్, అయినా అడుగుతోంది స్క్రీన్ షాట్. దెన్ నేను ఒక టెస్ట్ రోల్ క్రియేట్ చేసిన ఇచ్చిన, ఇప్పుడు వర్కౌట్ ఉంది స్క్రీన్ షాట్, కెన్ యూ ప్లీజ్ లెట్ us know why this is behaving, why this is not working as expected. చేస్తే పని అవుతుంది కానీ చేయం కదా. వాడు నెక్స్ట్ అబాపర్ని పట్టుకొని, బాబు ఏంది ఇది పంచాయతీ, లేని ఆబ్జెక్ట్ ఎందుకు అడుగుతుంది, ప్రోగ్రామ్లో ఏమైనా పంచాయతీ ఉందా, ఏమైనా సపోర్ట్ ప్యాక్ వేయాలన్నా, అది దట్ నీడ్స్ ఎ డిస్కషన్. వీఆర్ నాట్ సపోజ్ టు డూ జస్ట్ లైక్ దట్. ఆల్రైట్, ఇప్పుడు ఏం చూసాము, ఒక ట్రాన్సాక్షన్కి ఒక ఆథరైజేషన్ ఆబ్జెక్ట్ ఎలా అని చూసాం కదా. అండ్ సపోజ్ మనము ఒక ఆబ్జెక్ట్కి ట్రాన్సాక్షన్ కూడా చూద్దాం ఇప్పుడు. అంటే ఇంతకుముందు ఏం చూసాం, ఎసెడ్ వైస్ వర్సా, రైట్? ఆ వైస్ వర్సా సినారియో మనం చూడలేదు. ఒక ఆబ్జెక్ట్ ఇచ్చాను, ఇప్పుడు ఏం చెప్తుంది, ఒక ఆబ్జెక్ట్ ఏ ట్రాన్సాక్షన్స్ ఉందో చూపిస్తుంది. The interesting point is, when we added mm01, mm02, mm03, there are some objects that got repeated. Why they are repeated? Because that object is also part of mm01 and also part of mm02 and also for mm03, because ఇవన్నీ mm కి సంబంధించినయే, and moreover they all belong to the similar nature of transactions: material create, material change, material display. Okay, as simple as that. అందుకనే they are belong to the same flat bus, but somebody we are allowing until hall, we are allowing until bedroom, somebody to the master bedroom, children bedroom, somebody to the store room. ఇది టిపికల్ ఎగ్జాంపుల్ ఇట్లా చెప్పొచ్చు. అందరూ సేమ్ ఫ్లాట్, సో అందరూ అదే టాస్క్స్ పని చేస్తున్నారు. చేంజ్ మెటీరియల్ ట్రాన్సాక్షన్స్ డిఫరెంట్ కావచ్చు కానీ వాళ్ళ లోపల చేసే పని మోర్ ఆర్ లెస్ సిమిలర్ ఉంటుంది. ఒకటి చేంజ్, ఒకటి క్రియేట్, ఒకటి డిస్ప్లే. ఈ అందరికీ సేమ్ ఆబ్జెక్ట్స్, ఎందుకంటే ఆబ్జెక్ట్స్ వల్లనే కదా ఒక టాస్క్ చేయగలుగుతాడు ట్రాన్సాక్షన్ లోపల. సో ఇవన్నీ ఒక ఆబ్జెక్టు ఒక ట్రాన్సాక్షన్కే ఉండదు. వన్ ఆబ్జెక్ట్ మైట్ ఎగ్జిస్ట్ ఇన్ ఫ్యూ మెనీ ట్రాన్సాక్షన్స్, సమ్టైమ్స్ మోర్ దెన్ 200, సమ్టైమ్స్ మోర్ దెన్ 300. మీరు SU01 తీసుకోండి, ఏంటది, యూజర్ క్రియేషన్, యూజర్ మెయింటెనెన్స్. SU10 మాస్ మెయింటెనెన్స్. PFCG రోల్ మెయింటెనెన్స్. పిఎఫ్సిజీలో కూడా ఒక ఆప్షన్ ఉంటుంది, ఏడా పిఎఫ్సిజీ నుంచి కూడా మనం రోల్ని యూజర్కి అసైన్ చేయొచ్చు. అంటే SU01 నుంచి కూడా మనం రోల్ ఇవ్వచ్చు. అంటే రోల్ ఇవ్వడం అనేది ఒక యాక్టివిటీ, అసైన్మెంట్ ఈజ్ ఆల్సో వన్ యాక్టివిటీ, రైట్? సో అక్కడ సేమ్ ఆబ్జెక్ట్ ఉంటుంది, ఇక్కడ సేమ్ ఆబ్జెక్ట్ ఉంటుంది. అందుకే మీరు ఒక రోల్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఇలా చేసుకోండి, మీకు తెలిసిపోతుంది. SU01 PFCG యాడ్ చేయండి, ఆ రెండింటికి కలిపి ఒకటో రెండో సిమిలర్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. SU10కి SU01కి అయితే ఆల్మోస్ట్ 80% సేమ్ ఉంటాయి. యా, అందుకనే ఒక ఆబ్జెక్ట్ ఒక ట్రాన్సాక్షన్లో ఉండాలని రూల్ ఏం లేదు. మేబీ ద డేటా ఈజ్ మోర్ ఏమి ఉండదు, ఇది అన్నిట్లో ఉంటుంది. టేకింగ్ టైం, రియల్ టైం ఇంత స్లో ఉంటుంది, మన వెళ్ళిపోతుంది. ఇట్ ఇస్ సిట్టింగ్ ఆన్ దిస్ సర్వర్స్, మై యూనిక్ సర్వర్స్ ఉంటాయి కాబట్టి పర్ఫార్మెన్స్ వుడ్ బి వెరీ ఫాస్ట్. విత్ ఇన్ సెకండ్స్లో వచ్చేస్తుంది. చూసారా, ఇది యూజర్ ఆత్ దీంట్లో ఉంది కదా, ఇది మనం SU01లో కూడా చూసాం అనుకుంటా. ఇది SU01లో చూసాం, ఇది కూడా చూసాం SU01లో, ఇది కూడా ఉండొచ్చు మోస్ట్లీ. సో సేమ్ ఆబ్జెక్ట్స్ పంచుకోండి. ఐడియల్గా సిమిలర్ నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, సారీ
రన్నింగ్. చూసారా, ఇది మనకు దాంట్లోనూ కనిపించింది. ఇందులో ఏటీటీ ఉంది, అందులో లేదు. అందులో ఏయుటీ ఉంది. సో ఈ s_యూజర్ ఆబ్జెక్ట్స్ గుర్తుపెట్టుకోవాలండి, దీనికి ఆల్టర్నేటివ్ లేదు. ఓకే, ఈ యూజర్ అడ్మిన్కి సంబంధించిన ప్రో దాంట్లో ఉంది, దీంట్లో ఉంది, ఏయుటీ దాంట్లో ఉంది, దీంట్లో. యూజర్కి సంబంధించిన ఆబ్జెక్ట్స్ అన్ని ఎక్కడి నుంచి వస్తాయి? s_యూజర్, యాజ్ సింపుల్ యాజ్ దాట్. దాని తర్వాత ఏజీఆర్ అంటే యాక్టివిటీ గ్రూప్ మాట్లాడుకున్నాం, అట్రిబ్యూట్స్, ఏయుటీ. ఎవరన్నా అడిగితే నేను కూడా తక్కువని చెప్పలేను ఇవి పెద్దకి. ఏయుటీ, ప్రో, సిస్, s_యూజర్ అంటే s_యూజర్ అని ఏం చెప్పాం. దట్ ఈస్ అండర్స్టూడ్. s_యూజర్ ATT, s_యూజర్ GRP, s_యూజర్ ప్రో, s_యూజర్ సిస్, s_యూజర్ SAS ప్రో. ఈ SAS అనేది చెప్పిన కదా లాస్ట్ రెండు. s_యూజర్ GRP ఇవి చెప్తాం. 7-8 వస్తాయంట. నేను జనరల్గా కూడా అడిగినా కూడా అంత మనం అంత ఖచ్చితంగా నిక్కచ్చిగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇట్స్ టేకింగ్ టైమ్. లెట్స్ ట్రై విత్ అదర్ ఆబ్జెక్ట్. వైస్ వర్సా అన్నాం కదా. నేను ఆబ్జెక్ట్ ఇస్తున్నాను. ఆబ్జెక్ట్ ఏ ట్రాన్సాక్షన్లో ఉంది అంటే పార్ట్ ఆఫ్ విచ్ ట్రాన్సాక్షన్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ టు 1 mm1. ఇలా కూడా తెలుసుకోవచ్చు, కానీ జనరల్గా ఇది వాడము. దిస్ ఈజ్ ఓన్లీ జస్ట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. ఈ ఆబ్జెక్ట్ ఎక్కడెక్కడ యూజ్ అవుతోంది అని పిక్చర్లోకి ఎప్పుడు వస్తుందో తెలుసా? ఒక్కొక్కసారి మనకు అంటే మనం రోల్నే చేంజ్ చేస్తాం. ఎప్పుడైనా ఒక ఆబ్జెక్ట్ని చేంజ్ చేస్తే దట్ ఆబ్జెక్ట్ ఈస్ కన్ఫైన్డ్ టు దట్ పర్టికులర్ రోల్. గ్లోబల్గా ఏం చేంజ్ అవ్వదు కదా. ఇఫ్ ఎట్ ఆల్ మనం అప్పుడప్పుడు ఈ ఎస్సులు నోలు ట్రాన్సాక్షన్స్కి ఎస్సులు నోలు పెడతాం కదా S24లో. బికాస్ ఎట్లా నోలు ఉన్న దాంట్లో మనం ఎస్సులు చేయము స్టాండర్డ్ ట్రాన్సాక్షన్స్కి, అది మాట్లాడుకున్నాం. బట్ ఇదేంటంటే ఊరికే ఇన్ఫర్మేషన్. ఈ ఆబ్జెక్టు ఏ రోల్స్కి ఉంది, ఐ మీన్ ఏ ట్రాన్సాక్షన్స్కి ఉందని వెరీ రేర్. ఎవడో మాసుకున్నానికి ఎప్పుడు అడుగుతాడు. దిస్ ఓన్లీ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. లెట్స్ లీవ్ దట్, నాట్ వేస్ట్ టైం. ఇట్స్ టేకింగ్ టైం. యూజువల్లీ ఇంత టైం పట్టకూడదు. దట్స్ ఓకే. Let's come to the other interesting and mandatory concept would be master and derive roles. ఓకే, ఇది మీరు చాలా ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఈజీ అవుతుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ ది ప్రాజెక్ట్స్ విల్ హ్యావ్ మాస్టర్ అండ్ డిరైవ్ రోల్స్. ఓకే, మనం ఇంతకుముందు ఆర్గ్ వాల్యూస్ అనే విషయం మాట్లాడుకున్నాం. ఆర్గ్ వాల్యూస్ అంటే ఏంటిది? బేసిక్గా when you have multiple entries in multiple locations and regions, you call it as regions or you call it as markets, doesn't matter, then your org values comes into the picture. Okay, so ఇంకో ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకున్నాం. బెంగళూరులో ఒక ప్లాంట్ మేనేజర్ ఉన్నాడు, హైదరాబాద్లో ఒక ప్లాంట్ మేనేజర్ ఉన్నాడు. ఇద్దరు సేమ్ పని చేస్తారు, కానీ నేను హైదరాబాద్ కంపెనీ కోడ్కి చేస్తా, హైదరాబాద్ ప్లాంట్కి చేస్తా, వాడు బెంగళూరు ప్లాంట్కి పని చేస్తాడు. ఓకే, ఇద్దరు సేమ్ పని అంటే ఇద్దరికి సేమ్ ట్రాన్సాక్షన్స్ ఉండాలి, ఇద్దరికి సేమ్ ఆథరైజేషన్ ఆబ్జెక్ట్స్ ఉండాలి, దాంట్లో ఇద్దరికి సేమ్ వాల్యూస్ ఉండాలి. ఎందుకంటే మారాడు కదా, వాడు చేసేది వీడు చేస్తాం. సో కానీ ఆర్గ్ వాల్యూస్ డిఫర్ అవుతాయి ఇక్కడ. ఓకే, నా ప్లాంట్ వచ్చేసి హైదరాబాద్ ఉంటుంది, వాడి ప్లాంట్ వచ్చేసి బెంగళూరులో ఉంటుంది. అందుకే మనకు ఆర్గ్ వాల్యూస్ అనే కాన్సెప్ట్ రోల్ లోపల ఉంది. దట్ వీ షుడ్ బి క్లియర్ బై నౌ. అలాగే రోల్స్ కూడా. ఓకే, రోల్స్కి వచ్చేసరికి మనం రోల్ అసైన్మెంట్ ఎలా చేస్తాం అంటే, యూఆర్ టాకింగ్ అబౌట్ హైదరాబాద్ అండ్ బెంగళూరు. ఓకే, వీడికో రోలు వాడికో రోలు, ఇద్దరికి సేమ్ ఉంటుంది మక్కి. వీడికి ప్లాంట్ వేరు, వాడికి ప్లాంట్ వేరు, వీడి కంపెనీ కోడ్ వేరు, వాడి కంపెనీ కోడ్. ఓకే, ప్లాంట్ మేనేజర్ రోల్ క్రియేట్ చేయాలి, సిస్టంలో క్రియేట్ చేసుకుంటా, డన్ డీల్. కానీ ఒక పెద్ద గ్లోబల్ ప్రాజెక్ట్కి ఎన్ని ప్లాంట్స్ ఉంటాయి గ్లోబల్గా? వరల్డ్ వైడ్ 50 ఉంటాయి. ఒక్కొక్కటి క్రియేట్ చేసుకుంటూ పోతామా? సపోజ్ యూ హ్యావ్ ఎ న్యూ రిక్వైర్మెంట్ టు క్రియేట్ అ ప్లాంట్ టెక్నీషియన్. ఇట్లా 50 సార్లు పిఎఫ్సిజికి వెళ్ళి 50 రోలు క్రియేట్ చేసుకుంటూ పోతామా? చెయ్యు. అంటే ఇంతకుముందు చేసేవాళ్ళు అలా చేస్తే ఇట్ ఈస్ అగైన్ ఇట్ ఈస్ వెరీ
లేబర్ జాబ్ కదా, దానికి పెద్ద లాజిక్ ఏం లేదు. యూ కీప్ ఆన్ రిపీటింగ్ ద సేమ్ స్టెప్స్. దట్ ఈస్ వై SAP has given a wonderful concept called master and derive role concept. Yeah, don't get confused with using too many things like the master role, okay, or template role, sorry, or parent role. ఈ మూడు అన్నా కూడా it is same. I would recommend you to use always master role. Yeah, మాస్టర్ రోల్, డిరైవ్ రోల్, లేదంటే చైల్డ్ రోల్ అంటాం. పేరెంట్ చైల్డ్ అనకండి, నాకు నచ్చని పదం అది. స్టిల్ పీపుల్ కాల్ ఇట్, దట్స్ నాట్ అన్ అఫెన్స్ టు కాల్, బట్ ఐ డోంట్ లైక్ టు యూజ్ ఇట్. నాకు మాస్టర్ రోల్, డిరైవ్ రోల్ అనే కాన్సెప్ట్ వాడడం ప్రొఫెషనల్గా అనిపిస్తుంది అండ్ ఐ లైక్ ఇట్. సో ప్లీజ్ యూ ఆల్సో, సో మాస్టర్ రోల్, డిరైవ్ రోల్, దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ యువర్ ఎగ్జాంపుల్. నో నీడ్ టు రిమెంబర్ ద మాస్టర్ డిరైవ్ రోల్ కాన్సెప్ట్ అని చెప్పచ్చు. సో మీరు ఏ రోల్స్ పైన పనిచేశారు అనేది డిఫాల్ట్గా ఎవరైనా అడిగే క్వశ్చనే. సో మాస్టర్ అండ్ డిరైవ్ రోల్ కాన్సెప్ట్, ఐ సెడ్ కాన్సెప్ట్. మాస్టర్ అండ్ డిరైవ్ రోల్ is a concept. You cannot create a master and derive role directly in PFCG. ఓకే, మీరు రోల్స్ చేయడం ప్రాక్టీస్ చేస్తే ఓకే, I'm trying to create one master role. Okay, first example. Okay, master అని పెట్టుకున్నా. ఓకే, I'll say MM_, ఎందుకంటే MM అనేది ఏంటి, మెటీరియల్ మాస్టర్, దట్ ఈస్ మై బిజినెస్ ప్రాసెస్ ఏరియా. ఓకే, ప్లాంట్కి షార్ట్ ఫామ్ వాడాలంటే వాడుకోండి, మీరు PLT అని వాడుకోండి. ఐ సెడ్ రైట్, రోల్ విల్ అలౌ 32 క్యారెక్టర్స్, ప్లాంట్ టెక్నీషియన్. ఓకే, నాకు ఇక్కడ స్పేస్ ఉంది కాబట్టి పెట్టుకుంటాను, బికాస్ దెర్ ఈస్ నో అండర్ డెరివేషన్. సో ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మాస్టర్ రోల్ క్రియేట్ చేసేటప్పుడు ఎన్ష్యూర్ దెర్ ఆర్ 3-4 స్పేసెస్ లెఫ్ట్. ఇప్పుడు నేను ఈ రోల్ నేమ్ ఇచ్చాను, ఈ రోల్ నేమ్ ఇలా ఇచ్చాను కదా, వాట్ డూ యూ కాల్ దిస్? నేమింగ్ కన్వెన్షన్ అంటాం. రోల్ నేమింగ్ కన్వెన్షన్. ఒక రోల్ క్రియేట్ చేయమంటే ఎట్లా పడితే అట్లా క్రియేట్ చేయడానికి ఉండదు, ఒక పద్ధతి ఉంటుంది. ఒక యూజర్ని క్రియేట్ చేయమని మీకు రిక్వెస్ట్ వచ్చింది, కమాన్ మీరు క్రియేట్ చేస్తూనే ఉంటారా? 1 2 3 కమాన్ సంజీవ్ 1 2 3 1 4 చేయరు కదా, చండాలంగా ఉంటుంది. ఫస్ట్ యూ నీడ్ టు నో what are the number of characters you are giving for a SAP user ID. Same way you should know what is the role naming convention followed. You don't need to ask anyone if it is an existing landscape in the sense all your system, right? Hope you'll understand this. If it is an existing landscape, you will go to PFCG, you say, you just ఎగ్జిక్యూట్, నో యూ జస్ట్ ట్రై F4 ఇవ్వండి. SAP స్టార్ ఎట్లాగే, ఎందుకంటే SAP స్టాండర్డ్ రూల్స్తో మనకు సంబంధం లేదు. నేను చెప్పాను, కస్టమ్ రూల్స్ అంటే కస్టమ్ రూల్స్ అంటే SAP స్టాండర్డ్ రూల్స్ మనం ఇక్కడ వాడం కాబట్టి మనం సొంతంగా క్రియేట్ చేసుకున్న రూల్స్ని కస్టమ్ రూల్స్ అంటారు. కస్టమ్ ప్రోగ్రామ్స్, మనం సొంతంగా క్రియేట్ చేసుకున్న ప్రోగ్రామ్స్ని కస్టమ్ ప్రోగ్రామ్ అంటారు. సో దట్ ఈస్ వేర్ దెర్ ఈస్ అ కాన్సెప్ట్ కాల్ కస్టమైజేషన్ అనే టర్మ్ వస్తుంది SAPలో. రైట్, దీస్ ఆర్ ఆల్ కస్టమ్ రూల్స్. whatever apart from SAP star roles, everything is called custom roles. Z star కొట్టి చూసుకుంటా, ZZ అని వాడుకుని నిన్న కూడా చెప్పాను కదా, ZZ తో స్టార్ట్ అయితే కస్టమ్ రోల్స్. 99.9% ఆఫ్ ద ప్రాజెక్ట్స్ యూస్ దిస్ నేమింగ్ కన్వెన్షన్. ZZ స్టార్ అని కొడితే మొత్తం రోల్స్ వచ్చేస్తాయి కదా, సింపుల్ యాజ్ దట్. దెర్ ఈస్ నో ఆప్షన్ కాల్డ్ మాస్టర్ అండ్ డిరైవ్ రూల్స్. ఒక ఇంటర్వ్యూలో మరి సరదాగా అడిగిండు, have you created master and I said I worked on master and derive role concept. SAP do not allow you to create a master and derive role. అది ఒక కాన్సెప్ట్. ఓకే, ఇక్కడ మనకు SAPలో ఇక్కడ ఆప్షన్ ఉంటుందా? దెర్ ఇస్ నో ఆప్షన్. యూ కెన్ ఓన్లీ క్రియేట్ సింగిల్ అండ్ డిరైవ్ రోల్. ఓకే, మై మాస్టర్ రోల్ ఈజ్ ఆల్సో ఎ సింగిల్ రోల్.
అంటే టు బి స్పెసిఫిక్, అంటే నేను పర్ఫెక్షనిస్ట్ అని చెప్పుకోవడానికి ఇచ్చే ఆన్సర్లు ఇవి. అసే డన్. ఓకే, యు రైట్ వాట్ ఎవర్ దట్. ప్లాంట్ టెక్నీషియన్స్కి ఏముండాలి? You can change material, you can display material. Let's confine to 2 transactions only. Okay, అయిపోయిందా? Authorizations కి వెళ్ళా. I'll directly go here. I'll directly gives full authorization. I'll save. I'll do this thing and ensure the role is created. I derive. I assign profile here. రియల్ టైంలో చేయమంటే ఇట్లా చేసిస్తాను నేను. నాకు ఎంత టైం పట్టింది? యాజ్ సింపుల్ యాజ్ దట్. కానీ ఏదో చేసుకుంటూ పోయినాం. లోపల వాల్యూస్ ఒక్కొక్కటి విజిట్ చేయాలంటే ఖచ్చితంగా ఒక రోల్ క్రియేట్ చేయాలంటే ఒక హాఫ్ అన్ అవర్ పైనే పట్టుద్ది. ఈ అన్ని వాల్యూస్ చూసుకొని చేయాలంటే ఇప్పటికైనా నాకైనా అదే టైం పట్టుద్ది. మీకు కొంచెం ఎక్కువ పట్టిన నష్టం ఏం లేదు. యూ హ్యావ్ టు బి డూయింగ్. ఎందుకంటే మనకు అంత లిబర్టీ ఉంటుంది. 100 రోళ్ళు చేయి, 200 రోళ్ళు చేయి అని ఎప్పుడు రాదు మీకు రిక్వెస్ట్. తిప్పి కొడితే నెలకు ఒక కన్సల్టెంట్కి మా అంటే ఒక 10 రోల్స్ చేంజెస్ వస్తాయేమో. అది చాలా చాలా ఎక్కువ. ఓకే, ఐడియల్గా అయితే ఒక స్ట్రీమ్ లైన్ ప్రాజెక్ట్లో మా అంటే నెలకు ఒక 2-3 రోల్ చేంజెస్ వస్తాయి ఒక కన్సల్టెంట్కి. ఓవరాల్ టీమ్కి తిప్పి కొడితే ఒక 15-20 చేస్తారు. అంతకంటే ఎక్కువ చేసారంటే ఆ ల్యాండ్స్కేప్ అనేది బక్వాస్. దే ఆర్ నాట్ స్ట్రీమ్ లైన్డ్. ఓకే, అది బండ గుర్తుపెట్టుకోండి. ఇక కొన్ని ప్రాజెక్టులు ఉంటాయి నెలకు ఒకటి, 6 నెలలకు 3-4 రోజులు. అంతకంటే ఆల్రెడీ అంతా రెడీమేడ్ ఉంది. ఇంకా నేను కొత్త కొనేది ఏం లేదు. మై ఫ్లాట్ ఈస్ ఫుల్లీ ఫర్నిష్డ్ అండ్ ఐ హ్యావ్ ఆల్ ద ఎక్విప్మెంట్. యూ నేమ్ ఏ కార్ ఐ హ్యావ్, యూ నేమ్ ఏ an equipment I have. And why would I? Because it's all perfect, it's all set. Why would I buy a new one? నీ రోల్స్ అన్ని పక్కాగా, నీ రోల్స్ అన్ని కంప్లైంట్గా ఉన్నప్పుడు ఊరికే ఎందుకు చేంజెస్ చేస్తావు? ఆల్ రైట్. కానీ అలా 10లో 2-3 కస్టమర్స్ ఉంటారు హూ ఆర్ వెల్ స్ట్రీమ్ లైన్. యా, సో అందుకనే దట్స్ వేర్. ఇక మిగతా అన్ని కొంచెం కటారా ప్రాజెక్టులు ఉంటాయి. ఇక కొడుతూనే ఉండాలి రోల్ చేంజెస్ ఇవన్నీ ఎప్పటికి. ఆల్ రైట్. ఓకే, సో నవ్ యువర్ సింగిల్ రోల్ is created. I want to make it as a template role. ఓకే, ఇప్పుడు ఈ ప్లాంట్ టెక్నీషియన్స్ నాకు ఇండియాలో 4 ప్లాంట్లు ఉన్నాయి. హైదరాబాదు, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఎస్, నౌ సో దిస్ ఈస్ మై పేరెంట్ రోల్. ఓకే, ఐ విల్ నోట్ దిస్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. దీన్ని ఏమనుకున్నా నేను, సారీ, మాస్టర్ రోల్. ఐ డోంట్ యూస్ పేరెంట్. ఓకే, బయటకు వచ్చా. ఐ వాంట్ టు క్రియేట్ డిరైవ్ రోల్స్. డిరైవ్ రోల్ ఫర్ వాట్? ఫస్ట్ ఐ వాంట్ టు క్రియేట్ ఇట్ ఫర్ హైదరాబాద్. ఓకే, HYD షార్ట్ ఫామ్ కదా మొత్తం రా. నేను అందుకే చెప్పాను ఏమని, మాస్టర్ రోల్ ఎప్పుడైనా క్రియేట్ చేసినప్పుడు ఈడ కొంచెం 5-6 స్పేసెస్ పెట్టుకోండి. అరే ఈడ మనకు లగ్జరీ ఉంది కదండి, ప్లాంట్ టెక్నీషియన్ సూపర్ అందు మొత్తం ఎండ్ ఆఫ్ ద డే స్టోరీ వర్క్ ఆడ మొత్తం బాక్స్ అంతా ఆక్యుపై చేసేటట్టు క్రియేట్ చేయకండి. ఐడియల్లీ దట్ ఈస్ హౌ వీ నీడ్ టు ఫాలో. నౌ ఐ వాంట్ టు క్రియేట్ డిరైవ్ రోల్. ఓకే ఓకే, ఇక్కడ ఒక ఆప్షన్ చూసారా డిస్క్రిప్షన్లో? దిస్ ఇస్ ద ఫస్ట్ టైం వీఆర్ లుకింగ్ ఎట్ దిస్ ఆప్షన్, derive from role. What is from role? I am making this as my master role. ఇది ఒక మాస్టర్. ensure spaces are, నేనేం చేయను. I want to create a derive role. ఓకే, దీని పేరు వచ్చింది. దీని పేరు కూడా కాపీ చేసుకుంటా. అంటే పీపుల్ విల్ యూజువల్లీ స్ట్రగుల్ టు ఇక్కడ మొత్తం. వై యు ఆర్ వేస్టింగ్ టైం? ప్లాంట్ టెక్నీషియన్ హైదరాబాద్. గాట్ ఇట్? నేను ఇచ్చేసుకున్నా పేరు. జస్ట్ ఫాలో ది స్టెప్స్ వెరీ కేర్ఫుల్లీ. సంబడి వాంట్ టు ఆస్క్? Hello. ఎస్.
ఏమైనా ఇక్కడ అండర్ స్కోర్ హైదరాబాద్ ఇచ్చినందుకే అక్కడ డిరైవ్ ఫ్రమ్ రోల్ అని ఒక ఆప్షన్ అంటే కాదు, నువ్వు ఏ రోల్ తీసుకున్నా కూడా ఆప్షన్ ఉంటుంది. ఓకే ఇంతవరకు మనం దాన్ని చూడలేదు, నేను ఆప్షన్కే రాలేదు, ఫస్ట్ టైం ఐఎమ్ టెలింగ్ యూ దిస్. లేదు అసలు మనం ఏం చేయలేదు, నార్మల్గా ఒక సింగిల్ క్రియేట్ చేసాము, అది మాస్టర్ అనుకున్నాము, ఇంకో సింగిల్ క్రియేట్ చేసి అప్పుడు నేను దీన్ని డిరైవ్డ్ అనుకున్నప్పుడు దెన్ ఓన్లీ ఐ సెడ్ దిస్ ఓన్లీ కాన్సెప్ట్ డిరైవ్ ఫ్రమ్ రోల్ అన్న ఆప్షన్ ఉందా మరలా మీరు చూడండి స్క్రీన్ లో, అది ఆప్షన్ ప్రతి రోల్కి ఉంటుంది. ఓకే ఓకే ఆల్ రైట్. ఓకే దెన్ ఐ గో టు, నేను ఆ రోల్ కొట్టేశాను, ఇప్పుడు మెనూ నాకు ఆటోమేటిక్ వచ్చేసింది కదా, నేను మెనూలో ఏమి ఇవ్వలేదు, దిస్ ఈస్ మై డిరైవ్ రోల్. ఓకే, ఐ గో టు ఆథరైజేషన్స్, I go to this option, I say this, ఇక్కడ దేర్ కమ్స్ ద పంచాయత్. ఓకే, నేను మాస్టర్ రూల్ ఏం పెట్టుకున్నా, మొత్తం స్టార్ పెట్టుకున్నా. ఓకే, కంపెనీ కోడ్ హైదరాబాద్ కంపెనీ కోడ్ ఏంది HYD01, సారీ కంపెనీ కోడ్ ఎప్పుడు 4 అక్షరాలే ఉంటుంది. లెట్ us I'll take 1000, జనరల్గా 1000 2000 లేకపోతే హైదరాబాద్ అంటే HY01 ఇట్లనే ఉంటాయి కంపెనీ కోడ్. కంట్రోల్ ఏరియా 10, వేర్ హౌస్ స్టార్ ఇచ్చిన, ప్రాఫిట్ సెంటర్ స్టార్ ఇచ్చిన, నా ఇష్టం. ఈ వాల్యూస్ అన్ని జనరల్గా సేల్స్ ఆర్గ్ కంపెనీ కోడ్ ఏముంటుందో సేల్స్ ఆర్గ్ కూడా అదే ఉంటుంది. డిస్ట్రిబ్యూషన్ ఛానల్ స్టార్, ఐడియల్గా ప్లాంట్ 1100, ఇలా ఉంటాయి రియల్ టైంలో వాల్యూస్. ఓకే, ఎప్పుడైనా కంపెనీ కోడ్ వాల్యూ సేల్స్ ఆర్గ్ వాల్యూ సేమ్ ఉంటుంది. ఐసే సేఫ్, మళ్ళీ ఫుల్ ఆదర్శం క్లిక్ చేయొద్దండి రియల్ టైం, అప్పుడు మనం కావాలని చేసాం. ఓకే అయిందా, డన్ రైట్. నవ్ యువర్ రెడ్ పంచాయత్ పోయింది, నవ్ యూఆర్ ఇన్ ఎల్లో. ఎప్పుడైతే దీన్ని చేసాం గాట్ ఇట్. సో ఇక్కడ అడిషనల్గా ఒక ఆప్షన్ వస్తుంది, ఎందుకంటే మనం పిఎఫ్సిజి స్క్రీన్లో డిరైవ్ ఫ్రమ్ అని ఇచ్చాం కాబట్టి ఇక్కడ కాపీ డేటా అనే ఆప్షన్ వస్తుంది, మామూలుగా రాదు. నువ్వు మామూలు రోల్కి ఇట్లా లోపలికి పోతే ఈ ఆప్షన్ రాదు. అక్కడ నేను మాస్టర్ రోల్ ఇచ్చాను కాబట్టి డిరైవ్ ఫ్రమ్ కాపీ డేటా ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి, డన్. సో మై రోల్ ఈజ్ ఎగ్జాక్ట్లీ సేమ్ యాజ్ మై మాస్టర్ రోల్ ఎక్సెప్ట్ ది ఆర్గ్ వాల్యూస్. డన్ డీల్, సింపుల్. ముందు ఈ వాల్యూస్ ఇచ్చిన తర్వాత then you generate. Okay, somebody is asking me to create this role, right? Next in the Bangalore. Okay, I go again, I do these things a little fast, I go backspace, this is my master role. ఒకటే మాస్టర్ రోల్ నుంచి అన్ని చేస్తాను అంతే, as simple as that. మనకి ఇట్లా చాలా ఈజీ అవుతుంది మెయింటెనెన్స్ కానీ క్రియేషన్ కానీ. సారీ ఐ ఫర్గాట్ టు గివ్ ద నేమ్. ఇక్కడ నేము మర్చిపోయినాం అంటే ఏం కాదు, మళ్ళా వచ్చి కూడా ఇవ్వచ్చు, ఇవ్వకపోయినా కూడా తీసుకుంటుంది, కానీ ఇవ్వాలి. ఐ గో క్రియేట్, కంపెనీ కోడ్ ఏంది 2000. ఓకే, కంట్రోలింగ్ ఏరియా ఏంది 20. ఇవన్నీ వాల్యూస్ నేను చెప్పినట్టు, సో డోంట్ వరీ, దే విల్ ప్రొవైడ్. యూ విల్ ఆల్సో నో వెన్ యూ గెట్ ఇన్ టు ఎ ప్రాజెక్ట్. డిస్ట్రిబ్యూషన్ ఛానల్ స్టార్, ప్లాంట్ వచ్చేసి 2100. ఇవన్నీ ఎంఎంఓలు క్రియేట్ చేసుకుంటారు కదా. అయిపోయిందా, కంప్లీటెడ్. కొటేషన్ అయిపోయింది. అర్థమైంది కదా. సో సేమ్ వే యూ కెన్ క్రియేట్ ఇట్ ఫర్ చెన్నై, యూ క్రియేట్ ఇట్ ఫర్ ఢిల్లీ, కోల్కతా, వాట్ ఎవర్ నీ ప్లాన్స్ గ్లోబల్గా. ఓకే, దిస్ ఓన్లీ ఫర్ ఎగ్జాంపుల్. రియల్ టైంలో ఎట్లుంటుంది, ఇండియా, హాంకాంగ్, యూకే, ఇవన్నీ కామన్ టర్మ్స్ రైట్. మీరు అది ప్రాక్టీస్ చేసుకోండి. యూకే షార్ట్ ఫామ్ ఎలా ఉంటుంది, యూకే. ఇండియాది ఐఎన్, యా. సో డెన్మార్క్ అనుకో డీకే, జర్మనీ డిఈ, డివిష్ కదా, డిఈ ఉంటుంది, జర్మనీ జిఈ ఉంటుంది.
నార్త్ అమెరికా ఎన్ఏ, సింగపూర్ ఎస్జీ, ఆ ఎక్స్టెన్షన్తో ఉన్నాయన్నమాట. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న గ్లోబల్ కస్టమర్స్ అంతా మాస్టర్ అండ్ డిరైవ్ రూల్ కాన్సెప్టే వాడుతున్నారు, ఇంకా ముందు కూడా వాడతారు. దేర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ ఫర్ దాట్. యా, సో Achukki, I display this role, no? Guys, any questions? You're all calm. సో ఇప్పుడు అర్థమైందా మాస్టర్ డిరైవ్ రోల్ కాన్సెప్ట్ వల్ల అడ్వాంటేజ్ ఏంది? మనం ఒక రోల్ తీసుకున్నాం. జనరల్గా ఐడియల్గా ఒక సిస్టమ్స్ ఎన్ని రోల్స్ ఉంటాయి? 2 నుంచి 3,000 రోల్స్ ఉంటాయి. ఒక ప్లాంట్ టెక్నీషియన్స్ 50 మంది ఉంటారు. 50 కంపెనీలకి, అంటే 50 కంపెనీ కోడ్లకి 50 మంది ఉంటారు ప్లాంట్లో. సో అలాగే ఎన్ని సెగ్రిగేషన్ ఆఫ్ డ్యూటీస్ ఉంటాయి. సెక్యూరిటీ అడ్మిన్తో మొదలు పెడితే, బేసిస్ అడ్మిన్తో మొదలు పెడితే, బ్యాప్తో మొదలు పెడితే, యూ విల్ హ్యావ్ లైక్ దిస్. ఎంతమంది పనిచేస్తుంటారు, ఎన్ని సెగ్రిగేషన్ ఆఫ్ డ్యూటీస్ ఉంటాయి, ఎన్ని జాబ్ రోల్స్ ఉంటాయి, ఇవన్నీ మెయింటైన్ చేయాలంటే ఒక్కొక్కటి రోల్ చేసుకుంటూ పోతే నడవదు. సో దిస్ ఈస్ ది కాన్సెప్ట్ SAP has given. యా, సో ఇక్కడ చూస్తుంది కదా, డిరైవ్డ్ ఫ్రమ్ రోల్. అంటే మనం ఒక రోలు PFCGలో ఓపెన్ చేసినప్పుడు మన దృష్టి దీని మీదకి వెళ్ళాలి. అచ్చా ఇది డిరైవ్ రోలా, ఓకే దీని మాస్టర్ రోల్ ఇది అని ఎవడైనా అడుగుతాడు, కెన్ యూ ప్లీజ్ చెక్ ఇఫ్ దిస్ ఈస్ అ డిరైవ్ రోల్ అంటాడు. మన PFCGకి వెళ్ళి టక్కుని ఇక్కడ చూసేయాలి ఆప్షన్. ఓకే, ఇక బై డిఫాల్ట్గా ఇది తెలిసిపోతుంది. ఇక్కడ ఏమి లేదంటే దిస్ ఈస్ స్టాండ్ అలోన్ రోల్. ఓకే, దిస్ ఇస్ స్టాండ్ అలోన్ రోల్, ఇట్ ఈస్ నాట్ డిరైవ్ రోల్. రియల్ టైంలో ఇలాగే ఉంటుంది. యూ డోంట్, ఇది మాస్టర్ రోల్ కాబట్టి నీకు ఈ ఆప్షన్, ఇది సింగిల్ రోలే కదా, సింగిల్ రోల్ కాబట్టి నీకు ఇక్కడ ఆప్షన్ ఏమి లేదు. బికాజ్ ఆల్రెడీ దిస్ ఈస్ ఏ మాస్టర్ రోల్ కాన్సెప్ట్ కింద మనం వాడేసాం. ఆల్ రైట్, ఐల్ క్లిక్ దిస్ ఆప్షన్ నౌ. చూసారా, ఇది ఓన్లీ మాస్టర్ రోల్కే వస్తుంది ఈ ఆప్షన్. ఓకే, మామూలు రోల్కి మీరు మామూలు రోల్ని డిస్ప్లేలో చూడండి. రైట్, మాస్టర్ రోల్ వచ్చి డిస్ప్లే కొట్టాను. ఇక్కడ ఇన్హెరిటెన్స్ అని ఉంది కదా, ఇన్హెరిటెన్స్ ఈజ్ వాట్? ఇన్హెరిటెడ్ మీన్స్ వాట్? అంతే కదా, ఇట్ విల్ ట్రాన్స్ఫర్ ఆల్ ది జెనెటిక్స్ టెక్నికల్లీ. సో ఇట్స్ గాట్ ఇన్హెరిటెడ్. ఇక్కడ క్లియర్గా వస్తుంది. ఒక మాస్టర్ రోల్కి ఎన్ని డిరైవ్ రోల్స్ ఉన్నాయి అని టక్కున ఒకటే షాట్లో చూడడానికి PFCGకి పోయి ఇది మాస్టర్ రోల్, ఓకే ఇన్హెరిటెన్స్, మాస్టర్ రోల్కి ఇన్హెరిటెన్స్ అనే ఆప్షన్ వస్తుంది, మిగతా వాటికి రాదు. సో ఆటోమేటిక్గా డిరైవ్ మాస్టర్ రోల్ కాన్సెప్ట్ పోయినప్పుడు మనకు కొన్ని ఆప్షన్స్ ఎనేబుల్ అవుతూనే ఉంటాయి PFCGలో. ఆల్ రైట్, సో యూఆర్ గోయింగ్ ఇన్ దట్ కాన్సెప్ట్. రైట్, సో బెంగళూరు, హైదరాబాద్ 2 వచ్చింది, ఇది మాస్టర్ రోల్. ఒక షాట్లో మనకు అర్థమైపోతుంది. రిమైనింగ్ థింగ్స్ ఫర్గెట్ అబౌట్ ఇట్, డోంట్ కేర్. ఇంకోటి క్రియేట్ చేస్తే ఇంకోటి చూపిస్తుంది. సో నౌ యూ షుడ్ నో హౌ టు యూజ్ దిస్ కాన్సెప్ట్. ఆల్ రైట్, ఇలాగా నువ్వు ఎన్ని రోల్స్ కావాలంటే అన్ని రోల్స్ క్రియేట్ చేసుకోవచ్చు రియల్ టైంలో. ఒక మాస్టర్ రోల్కి మీకు ఒక 20 నుంచి 30 కావచ్చు, 40 కావచ్చు డిరైవ్ రోల్స్ ఉంటాయి. ఓకే, నిన్ననే ఒక ఇష్యూ ఉండే, ఐ డోంట్ నో, అది ఒక రోలు 702 డిరైవ్ రోల్స్ ఉన్నాయి ఒక టెంప్లెట్ రోల్కి. దాని మీద పెద్ద రీసెర్చ్ నడిచింది. 6 hours వేర్ దేర్ ఇన్ ద కాల్. దెర్ ఆర్ 702 డిరైవ్ రోల్స్. ఇమాజిన్, అంటే GSK లాంటి పెద్ద ప్రాజెక్టు, దానికి ఒక 50 నుంచి 70,000 మంది యూజర్స్ ఉంటారు, SAP అప్లికేషన్స్ యూజర్స్. సో 702 డిరైవ్ రోల్స్ ఉన్నాయి అది. సో దాని మీద అనాలిసిస్ నడుస్తూ ఉంటాయి. సో యూ ఇమాజిన్ హౌ ఇట్స్ గోయింగ్ టు బి. ఐడియల్గా ఏంటంటే ఒక 30-40 ఉంటాయి. యా, దీంట్లో ఒక చిన్న థింగ్ ఏంటంటే, సరే బెంగళూరుకి క్రియేట్ చేసాము, నేను సపోజ్ చెన్నైకి క్రియేట్ చేయాలి. ఓకే, ఇంకో రకంగా కూడా చేయొచ్చు. ఇది హైదరాబాద్ రూల్ కదా, యూజర్ కాపీ చూసాం మనం అక్కడ. ఒక యూజర్ నుంచి ఇంకో యూజర్ ఎలా కాపీ చేస్తాం అనేది, ఇది రోల్ కాపీ. ఓకే, ఈ రోల్ అంటే ఇది డిరైవ్ రోల్ కని కాదు, నార్మల్గా అయినా
రోల్ కాపీ కొట్టొచ్చు. ఈ రోల్ కాపీ కూడా అవసరం పడుతుంది. ఈ రోల్ని వాడుకొని ఇంకో రోల్ క్రియేట్ చేయి, కానీ దాంట్లో చేంజ్ యాక్సెస్ ఉండకూడదు, డిస్ప్లే యాక్సెస్ అన్నప్పుడు మనం ఇలాంటి పనులు చేస్తూ ఉంటాం. అంటే డెవలప్మెంట్లో చేస్తాం అనుకోండి, ప్రొడక్షన్లో మనం ఏం చేయడానికి వీలు ఉండదు. దట్ విల్ కమ్ లేటర్. ఫ్రమ్ హైదరాబాద్ రోల్ నౌ ఐ వాంట్ టు క్రియేట్ చెన్నై రోల్. ఇప్పుడు నేను హైదరాబాద్ 3 లెటర్లు ఇచ్చి ఇక్కడ చెన్నై 4 లెటర్లు ఇవ్వద్దండి. యూ హ్యావ్ టు ఫాలో ద సేమ్ స్టాండర్డ్. ఆల్ రైట్, కాపీ ఆల్, డోంట్ డూ కాపీ సెలెక్టివ్లీ, అవసరం లేదు. ఓకే, రోల్ కాపీడ్ ఇస్ వాట్, చెన్నై కదా, నేను కాపీ చేసింది సిహెచ్ఎన్, రైట్. కానీ దీని పేరు హైదరాబాదే ఉంది. ఐ విల్ గో టు చేంజ్ మోడ్. ఓకే, మీరు ఇది ఎవరు చేసి ఉండరు, రియల్ టైంలో చేసిన వాళ్ళు కూడా. నేను కాపీ చేసినప్పుడు కూడా చూసారా, డిరైవ్ ఫ్రమ్ రూల్ అంటే ఇక్కడ మళ్ళీ మాస్టర్ రోల్ వచ్చింది. అంటే నేను ఒక డిరైవ్ రూల్ నుంచి కాపీ కొట్టినప్పుడు ఖచ్చితంగా అది కూడా డిరైవ్ రూలే అవుతుంది. అంటే నేను ఇది షార్ట్ కట్ వాడతాను జనరల్గా, మళ్ళీ మాస్టర్ రోల్ పోయి ఇదంతా చెయ్య, ఎందుకంటే నాకు ఒక 3-4 స్టెప్పులు తగ్గుతాయి. కాట్ ఇట్. అక్కడ చెన్నై ఇచ్చుకున్నాను, ఇంకేం చేంజెస్ చేయలేదు, వెళ్ళిపోయా. రైట్, ఆర్గ్ వ్యాలీస్కి పోయినా, చెన్నై వచ్చేసి నాకు మళ్ళీ ఫ్రెష్ ఎంట్రీస్ ఇచ్చే పని తప్పింది, చూసారా అట్లా. ఇది 30 నాకు. అండ్ వెన్ యూ క్యాలిక్యులేట్ ద టైమ్, దిస్ సేవ్స్ లిటిల్ టైమ్. వెన్ నాకు ఎందుకంటే అప్పుడప్పుడు కొత్త రోల్స్ కొత్త ప్రాజెక్ట్లో పోయినప్పుడు వాడు నాకు ఒక 500 డిరైవ్ రూల్ కావాలి అవన్నీ ఇస్తారు. టక్కి మనం చేసుకుంటాం, అయిపోయింది కదా. నాకు ఇప్పుడు కాపీ డేటా అవన్నీ కొట్టాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఒక డిరైవ్ రూల్ నుంచి కాపీ చేసిన కాబట్టి నాకు 2-3 స్టెప్స్ తక్కువ అయిపోయినాయి. కాపీ డేటా స్టెప్ వాడట్లే, మళ్ళా ఆర్గ్ వాల్యూస్ పోయి ఫ్రెష్ ఎంట్రీస్ ఇవ్వట్లే. అది 1000 అయితే ఇది 2000, ఒక 2 ఒకటే మార్చుతున్నాను. సో టెక్నికలీ వెన్ యూ క్యాలిక్యులేట్ ఇన్ అ లార్జర్ స్కేల్ ఐ విల్ సేవ్ సమ్ టైమ్. ఇఫ్ ఐ యూజ్ దిస్ ఆప్షన్ క్రియేటింగ్ 500 రూల్స్ ఐ విల్ సేవ్ మోర్ దెన్ 1 hour. అయిపోయింది కదా, అయిపోయింది. రైట్, చెన్నై రోల్ క్రియేట్ అయిపోయింది. మరి చెన్నై నుంచి నేను ఏం చేయాలి? సపోజ్ ఐఎమ్ ట్రైంగ్ టు క్రియేట్ ఫర్ ఢిల్లీ. ఫ్రమ్ రోల్ వాట్, copy all, nice, go to change, simple గా ఒక డిరైవ్ కాల్ చేయమంటే చూడండి, విత్ ఇన్ నో టైమ్ ఐ విల్ డూ ఇట్. నో సారీ, ఐఎమ్ డూయింగ్ ఇట్ ఫర్ చెన్నై. యూ హ్యావ్ టు బి కేర్ఫుల్. ఐ వాంట్ సేవ్ ఇట్, నో. ఇక నో కొట్టినప్పుడు అయిపోయాయి పంచాయతీ. మన రికార్డ్స్ ఎక్కడ ఉండవు. పొరపాటున వేసుకొట్టిర్రా రియల్ టైంలో ఏంటంటే ఎవడి రోల్ చేంజ్ చేసిందనే పిక్చర్లోకి వస్తారు. సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ వెన్ యూ డూ అ చేంజ్. అవాయిడ్ దిస్ ఓవర్ లుకింగ్. మనం తప్పులు చేసినప్పుడు ఏం చేస్తున్నాం, సారీ ఓవర్ లుక్ అని చెప్పు. అది కూడా చెప్పే విధానం కూడా ఉండాలి కదా. అయ్యో సారీ తప్పు చేసి చెప్పాం, అరే బై మిస్టేక్ జరిగిపోయింది భయ. ఇలాగే ఉంటాయి స్టాండర్డ్గా. రియల్ టైంలో కూడా చేంజ్ చేసేనా, డండీల్ నాకు స్టెప్ వద్దు ఏముంది, క్లియర్ చేసుకున్నా అయిపోయింది. 4 రోల్ చేసుకున్నా. చూడడానికి రోల్ ఎంత చక్కగా క్రియేట్ చేయాలి. నేమింగ్ కన్వెన్షన్స్ ఇచ్చేటప్పుడు కానీ, ఈ ప్లాంట్ అన్ని క్యాప్సుల్ లెటర్ పెట్టడం, టీ అన్ని ఇలా ఏదో చిన్నపిల్లవాడు చేసినట్టు చేయకూడదు. ఒక పద్ధతిగా ఒక సీక్వెన్స్ ఫాలో అయితే ఆ సీక్వెన్సే ఫాలో అవ్వాలి. రైట్. సో ఎప్పుడైనా ఇది అనమాట జనరల్గా. ప్లాంట్ స్మాల్, పీ స్మాల్, టీ స్మాల్ ఇలా పెట్టకండి. సంజీవ్లో ఎస్ క్యాపిటల్ ఉంటుంది, రెడ్డిలో ఆర్ క్యాపిటల్ ఉంటుంది. దట్ ఈస్ అ స్టాండర్డ్ ఫార్మాట్, రైట్. ఎస్ఏపీలో కూడా అట్లాగనే ఫాలో అవ్వండి. దట్ లుక్స్ గుడ్ కదా. ఇప్పుడు 4 డిరైవ్ రోల్ క్రియేట్ చేసాం. వీల్ గో టు ద సేమ్ అవర్ మాస్టర్ రోల్. ఇది మాస్టర్ రోల్ కదా, మాస్టర్ రోల్ని అరే ఆ ఇన్హెరిటెన్స్ ఆప్షన్ ఏదని కన్ఫ్యూజ్ అవ్వకండి. అది డిస్ప్లే కొట్టినప్పుడే వస్తుంది. మనం దీనికి ప్యానిక్ అవుతూ ఉంటారు, అరే ఇన్హెరిటెన్స్ కనబట్లేదు నేను మానే చేశాను. నో, గో డిస్ప్లే
ఇప్పుడు మన పేరెంట్ రోల్ మాస్టర్ రోల్ కింద ఎన్ని ఉన్నాయి? 4 డిరైవ్ రోల్స్ ఉన్నాయి. ఎస్, దిస్ ఈజ్ యువర్ మాస్టర్ అండ్ డిరైవ్ రోల్ కాన్సెప్ట్. దీన్ని డిస్ప్లే చేసుకోవాలన్నా ఇట్లా డబల్ క్లిక్ చేస్తే అది ఓపెన్ అవుతుంది. మళ్ళీ ఇన్హెరిటెన్స్ పోతా. చెన్నై రోల్ వద్దు నాకు, ఇప్పుడు నేను హైదరాబాద్ రోల్ పోవాలి. సింపుల్. దిస్ ఈస్ సో ఎంత స్మార్ట్గా ఈ ఆప్షన్స్ వాడుకుంటే అంత నీట్గా ఉంటుంది మన పని కూడా, కంగారు లేకుండా. చెన్నై రోల్ పోవాలంటే నేను బ్యాక్ పోయి మళ్ళీ ఇదంతా వద్దు కదా. Got it? This is Chennai role. Again, this is the master role. Got it? సో ఈ 4 రోలు క్రియేట్ చేశాను. చేసిన తర్వాత మళ్ళీ ఒకడు వచ్చాడు ఫంక్షన్ వాడు, లేదు భయ్యా ఇది చెన్నైకి అక్కర్లేదు, లేదు చెన్నై ఇది అవసరం లేదు, తీసేయండి. అరే అలా ఆల్రెడీ నేను మాస్టర్ రోల్కి లింక్ చేశాను, అలా ఎలా సాధ్యం అనేది ఏం లేదు. ఆల్ రైట్, ఐ వాంట్ టు డిలీట్ చెన్నై రోల్. డిలీట్ ఇన్హెరిటెన్స్ రిలేషన్షిప్ దీని కిందే ఉంటుంది. ఎక్కడైతే మనము ఇన్హెరిటెన్స్ లింక్ చేసామో అక్కడే దీన్ని డిలీట్ చేసేస్తాం. గాట్ ఇట్? అయిపోయింది. ఓకే, తర్వాత ఏం చేస్తా, బయటకు వస్తా. చెన్నై రోల్ అక్కర్లేదు అన్నాడు కదా, స్ట్రైట్ అవే ఇది ఐకన్, ఈ రీసైకిల్ బిన్ ఐకన్ కదా, కామన్ అవసరం లేదన్నాడు. సో అప్పుడు లేదు, ఇది ఒక పాపప్ విండో ఇచ్చింది, దీని గురించి తర్వాత మాట్లాడతాం, టెన్షన్ తీసుకుంటాం. ఓకే, డన్ డీల్. నవ్ దెర్ ఇస్ నో చెన్నై రోల్, అక్కర్లేదని చెప్పిండు. రైట్, సో మనం మళ్ళీ మాస్టర్ రోల్ పోదాం. మాస్టర్ రోల్లో డిస్ప్లే కొడదాం. ఇన్హెరిటెన్స్లో చెన్నై రోల్ పోయింది కాబట్టి 3 ఉంటాయి. ఉంది, ఇది చేసినావు. ఓకే, చెన్నై తీసేసినావు నువ్వు. మళ్ళీ వచ్చిండు ఈవినింగ్, లేదు చెన్నై కూడా కావాలన్నాడు. మనం వాడి మీద ఏం కోప్పడదు, మళ్ళీ చెన్నై చేద్దాం. సింపుల్ అస్ దట్. మళ్ళీ ఒకటి క్రియేట్ చేస్తావు, అంతే కదా. చేసేది ఏం లేదు, మళ్ళీ క్రియేట్ చేయడమే. లేదంటే ఇంతకుముందు కాపీ కొట్టినాం కదా, ఆ ఆప్షన్ కూడా. స్టార్టింగ్ కాబట్టి మీకు షార్ట్ కట్లు ఎందుకని. చెన్నై కదా, మనం ఏదో పెట్టుకున్నాం కదా వాల్యూస్, 3000 30 గుర్తుండిపోవాలి మనకు, అంతే. ఊరికి ఎంటర్ చేయడం ఎందుకు, సేవ్ సమ్ టైం. ఇది స్టార్ పెట్టాము, ఇది స్టార్ ఇచ్చాము. సారీ, ఒకసారి చేస్తే మనము అదే రోజుకు మనకేమో మారవు కదా. ఒకసారి చేసినప్పుడు ఖచ్చితంగా గుర్తుంటాయి. ప్రాజెక్టులో మనం సంవత్సరాలు కొంతమంది అయితే 10-15 ఏళ్ళు చేస్తారు ప్రాజెక్టులు. ఏముంది, అన్ని గుర్తుంటాయి. మధ్యాహ్నం 2ంటికి లేచినా కూడా ప్లాంట్ ఏంటంటే చెప్పేస్తారు కదా. మళ్ళీ క్రియేట్ చేసా, మళ్ళీ కాపీ డేటా కొట్టా. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ప్రాక్టీస్ చేస్తూ ఉంటే టకి అలవాటు అయిపోతుంది. దీంట్లో పెద్ద రాకెట్ సైజ్ ఏంటో మళ్ళీ జనరేట్ చేసి అయిపోయింది, కీలకతం. ఓకే, ఇప్పుడు నేను మళ్ళీ మాస్టర్ రోల్కి వస్తా. ఇట్లా ఆడుకోవాలి మాస్టర్ అండ్ డిరైవ్ రోల్, ఈజీ ఉంటుంది లైఫ్. మళ్ళీ ఇక్కడికి వచ్చిన మళ్ళీ నాకు 4 రోలు కనపడాలి ఇన్హెరిటెన్స్లో. కాబట్టి వచ్చింది చెన్నై రోల్, బ్యాక్ వచ్చింది. వాడు మళ్ళీ వచ్చాడు. మళ్ళీ వచ్చి ఏంటి అంటే, లేదు బెంగళూరు వద్దంటు నువ్వు బిజినెస్ వాడు అంటాం. సరే ఓకే, మళ్ళీ వెళ్తాం. దీని ఏం చేస్తాం, డిలీట్ ఇన్హెరిటెన్షిప్ అంటాం. ఓకే, అబ్జర్వ్ దిస్ వెరీ కేర్ఫుల్, దిస్ ఇస్ ఇంపార్టెంట్. అయిపోయింది, సేవ్ చేసుకున్నాను. ఓకే, బయటకు వచ్చా.
ఇప్పుడు మన మాస్టర్ రోల్లో ఎన్ని ఉన్నాయి? 3 ఉంటాయి. బెంగళూరు లేదు కదా, బెంగళూరు తీసేయమన్నారు. ఈసారి ఏం చేశాను నేను, ఈడెందుకు ఊరికే తీయమంటుండు పెట్టమంటుండు ఆగు అని చెప్పేసి నేను రోల్ డిలీట్ చేయలేదు. బెంగళూరు రోల్ నేను డిలీట్ చేయలేదు, సిస్టంలో ఉంది కానీ అది ఇన్హెరిటెన్స్ రిలేషన్షిప్ ఉంది కదా తీసేసా. అంటే ఐడియల్గా మన మాస్టర్ రోల్కి ఇప్పుడు 3 డిరైవ్ రోల్ ఉన్నాయి, హైదరాబాద్, చెన్నై అండ్ ఢిల్లీ. రైట్, దేర్ ఇస్ నో బెంగళూరు. పక్కన పెట్టా, తీయమన్నాడు, తీసాము, టెస్ట్ చేసుకున్నారు. మళ్ళీ ఒక వారం తర్వాత వచ్చారు. ఇప్పుడు అడుగుతున్నాడు మా బిజినెస్ వాడు బెంగళూరు కూడా కావాలి అని అంటాడు. అందుకే నేనేం చేశా, ఎందుకంటే ఏది అంత ఈజీగా డిలీట్ చేయొద్దు, ఆల్రెడీ బెంగళూరు వాళ్ళు ఉంది, ఊరికే అట్టి పెట్టా. దేర్ ఇస్ నథింగ్ రాంగ్, జస్ట్ బీ ఇన్ ద సిస్టమ్ ఫర్ సమ్ టైమ్ నో పెట్టా. ఇప్పుడు దీన్ని మళ్ళీ అటాచ్ చేయాలి. గాట్ ఇట్, దీన్ని అటాచ్ చేయాలి అంటే నేను డిలీట్ చేసి కొత్తగా క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు కదా. ఐ గో టు చేంజ్. ఈ స్టెప్ అనేది ఇట్స్ వెరీ మచ్ ఇంపార్టెంట్. రియల్ టైంలో పనిచేసే వాళ్ళు కూడా కొంచెం, ఐ వుడ్ సే 5 to 6 people out of 10 do not know this basically. దీన్ని మళ్ళా నేను ఎక్కడికి తీసుకుపోవాలి, మాస్టర్ అండ్ డిరైవ్ రోల్ కాన్సెప్ట్లోకి తీసుకుపోవాలి. ఇది స్టాండ్ అలోన్ రోల్ రైట్ నౌ. కానీ నేను ఇక్కడికి వచ్చేసరికి డిరైవ్ ఫ్రమ్ రోల్ లేదు కదా ఆప్షను, నేను ఇక్కడ లేదు. డోంట్ గెట్ పానిక్, that will only gets enabled when you clear your menu. ఈ మెనూలో ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి కదా, షిఫ్ట్ పట్టుకొని 2 సెలెక్ట్ చేసుకొని ఈ 2 ట్రాన్సాక్షన్స్ తీసేసా. ఓకే, మళ్ళీ డిస్క్రిప్షన్స్కి వెళ్ళా, వచ్చిందా? మళ్ళీ నేను దీని కిందకి తీసుకొచ్చేస్తున్నా. as simple as that. This is వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ది ఇంటర్వ్యూ పర్స్పెక్టివ్. రియల్ టైంలో చేస్తామా చేయమా పక్కాడ్ నోస్, బట్ ముందు ఇంటర్వ్యూ అయిపోయింది. డన్ డీల్, యూ డూ కాపీ డేటా ఫర్ యువర్ దిస్ థింగ్, ఆల్రెడీ చేసినాం దుబాయ్ అని చెప్తాను. యూ ఆల్రెడీ మెయింటైన్ నో, దిస్ ఇస్ ఆల్ కమ్ బికాస్ యువర్ రోల్ సింపుల్. మళ్ళీ దాన్ని ట్యాగ్ చేయాలంటే 1 నిమిషం పని, ఇక లోపల పోయి ఇదంతా చేయాల్సిన పని కూడా లేదు. దిస్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అన్న ఒకసారి కాపీ డేటా దేనికి మళ్ళీ చెప్పారా? కాపీ డేటా అదే అంటున్నాం, మనం ఫ్రెష్గా ఒక చైల్డ్ రోల్ క్రియేట్ చేసేటప్పుడు. ఓకే, నౌ బెంగళూరు అయిపోయిందమ్మా, ఇంకో రీజన్ తీసుకుందాం. వాట్ ఇస్ ద బిగ్ డీల్? సారీ, టెక్నీషియన్ _ ఏదో లక్నో తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. I give what? When you say copy data, it will inherit all the authorization values from your master role. Okay. కాపీ డేటా కొట్టకపోతే అవి అలాగే అన్మెయింటైన్డ్ లో ఉంటాయి. సారీ, కాపీ డేటా ఫస్ట్ చేసేది అదే పంచాయతీ. ఐఎమ్ గివింగ్ సంథింగ్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ టైమ్. ఓకే, డోంట్ వరీ. కాసేపు ఏదో ఇస్తున్నా. ఆర్గ్ వాల్యూస్ కూడా కొన్నే మనం వాల్యూస్ మెయింటైన్ చేస్తాము, దీంట్లో 50% స్టార్లే ఉంటాయి. ఓకే, ఇప్పుడు చూడు, ఇవన్నీ ఎల్లోలు ఉన్నాయి కదా, కానీ నేను చైల్డ్ రోల్ ఏం చేశాను, ఐ మీన్ ఈ డిరైవ్ రోల్ ఏం చేశాను, ఆర్గ్ వాల్యూస్ మెయింటైన్ చేశాను కదా. నౌ ఐ సే కాపీ డేటా. ఓకే ఓకే, ఎవ్రీథింగ్ ఇస్ డన్, దట్స్ సిట్టింగ్ అయిపోయి పంచాయత్. దీంట్లోకి పోయి ఏం వెరిఫై చేయం. మాస్టర్ రోలే మనం ఇప్పుడు కమింగ్ టు నెక్స్ట్ దానికే వస్తుంది. అయిపోయింది, 5 రోళ్ళు వచ్చేసినాయి మనకు. అయితే అంత అయిపోయింది, రోల్ అయిపోయింది, టెస్ట్ చేసుకుంటూ అరే మేము మస్తు ఇష్టం అన్నారు, ఓకే వెళ్ళిపోతాం, అంత అయిపోయింది. మళ్ళీ టెస్టింగ్ చేసారు, మళ్ళీ వచ్చారు ఏమని, లేదు మా బిజినెస్ వాడు ఏమంటాడు, వీ నీడ్ న్యూ ట్రాన్సాక్షన్, ఇంకో ట్రాన్సాక్షన్ యాడ్ చేయండి, MM01 యాడ్ చేయండి దీంట్లో, అది కూడా కావాలంటున్నారు అంట. అప్పుడు ఆ MM01 తీసుకుపోయి మనం అన్ని రోల్స్లో యాడ్ చేయం. అసలు మాస్టర్ రోల్ క్రియేట్ చేసుకుందే మనకు ఒక రోల్ మోడల్ లాగా అది.
సో దట్స్ వై we also call it as a template role. ఓకే, ఈ టెంప్లెట్ రోల్ ఆర్ సో కాల్డ్ మాస్టర్ రోల్కి వెళ్ళి అక్కడ ట్రాన్సాక్షన్ యాడ్ చేస్తాం. దట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. MM0 ఉన్నా కావాలనేది ఇచ్చేద్దాం. అడిగిరు కదా, లెట్స్ గివ్ దెమ్. వాళ్ళు అడిగిరు, వాళ్ళు ఏమైనా అడగొచ్చు. యూఆర్ నో వేర్ టు సే నో, యూఆర్ నో వన్ టు సే నో. చేసిన మన పద్ధతుల్లోనే యథావిధిగా మనం ఒక సింగిల్ రోల్కి ఎలా వెళ్తామో అలా అయినా వెళ్ళినా ఏదో 3-4 ఎల్లోలు వచ్చినాయి. ఆర్గ్యూ వాల్యూస్ అయితే ఆల్రెడీ దీంట్లో ఫుల్ ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయలేదు. ఓకే, ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్ అది. వెన్ యూ హ్యావ్ ఎ రిక్వైర్మెంట్ టు యాడ్ ఎ న్యూ ట్రాన్సాక్షన్ టు ఎ మాస్టర్ రోల్, వేర్ డూ యూ యాడ్? ఫస్ట్ అండ్ స్టారీస్ ఐ యాడ్ ఇన్ ఎ మాస్టర్ రోల్ విత్ నో డౌట్. మాస్టర్ ఆ డిరైవర్ అని బొమ్మ బోల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అన్డౌటెడ్లీ యూ కెన్ సే ఎస్, ఐ విల్ డూ ఇన్ మాస్టర్ రోల్ అండ్ somebody has to do in master role. That's it. రియల్ టైంలో సర్వర్స్ చాలా ఫాస్ట్ ఉంటాయి బస్, సో డోంట్ వరీ. స్లో ఉంటుంది డెమోది. ఈ డెమో సర్వర్లు కూడా ఎంత ప్రైజ్ ఉంటుంది తెలుసా? ఒక 2.5, 3.5 ఉంటాయి. ఈ సర్వర్లు కొని మనకు యాక్సెస్ ఇస్తుంటారు కదా వాళ్ళు చేసి. ఓకే, ఇదేమో విండోస్ ఏదో కాపీరైట్ ఉన్నట్టు కాదు. సో ఏం చేశా, జనరేట్ చేశా, న్యూ ట్రాన్సాక్షన్ యాడ్ చేసిన, ఇక రోల్కి సంబంధించిన అన్ని ఆబ్జెక్ట్స్ అన్ని పెట్టుకున్నాను. మీరు అబ్జర్వ్ చేస్తే ఇది మాస్టర్ రోల్ కాబట్టి పక్కన 2 స్క్వేర్ ఐకన్స్, ఆరో ఐకన్స్ వస్తున్నాయి. సో ఇదే క్వశ్చన్ అడుగుతారు. ఇఫ్ యూ హ్యావ్ ఎ రిక్వైర్మెంట్ టు యాడ్ ఎ ట్రాన్సాక్షన్, వేర్ డూ యూ యాడ్ ఇన్ అ మాస్టర్ రోల్? కెన్ యూ టెల్ మీ ద స్టెప్స్? We will add the transaction in the menu tab of that master role. Go to the authorization tab, maintain the field values. After that you generate the master role. Then you see 2 square icons with arrow marks adjacent to the generate button. Then you have to generate for your derived roles. Simple. ఇది నా ఆన్సర్. నేను ఇంకా మంచిగా చెప్పగలిగితే మంచిగా చెప్పండి, కానీ దీనికంటే తక్కువ చెప్పు. డన్ డీల్, రైట్? ఐ కెమ్ బ్యాక్. ఇప్పుడు నేను మాస్టర్ రోల్లో చేసి జనరేట్ చేసి పక్కన 2 డూ ఇట్ ఫర్ డిరైవ్ రోల్స్ అని కొట్టాను కాబట్టి ఇట్ విల్ గెట్ రిఫ్లెక్టెడ్ ఇన్ ఆల్ ది డిరైవ్ రోల్స్. చూసారా? అదే నేను సింగిల్స్ రోల్ మెయింటైన్ చేసుకుంటే, మాస్టర్ డిరైవ్ రోల్స్ మెయింటైన్ చేసుకుంటే, ఈ ట్రాన్సాక్షన్ యాడ్ చేయాలి అంటే అన్నిట్లోకి పోయి యాడ్ చేయాలి. పెద్ద పంచాయతీ కదా. MM0 వచ్చిందా? వచ్చింది. లోపల ఆథరైజేషన్స్ అన్ని వచ్చినాయా? నీట్గా గ్రీన్గా ఉన్నాయా? ఉన్నాయి. దాని గురించి ఏం వరీ అవ్వద్దు, వచ్చినాయా రాలేదని, ఖచ్చితంగా వస్తాయి. ఓకే, ఇఫ్ దేర్ ఈజ్ ఎనీ చేంజ్ ఇన్ ది ట్రాన్సాక్షన్స్ ఆర్ authorization objects, I underline authorization objects, you do it in master role. మళ్ళీ టెస్టింగ్ తర్వాత మళ్ళీ వచ్చింది పంచాయతీ. అరే అట్లా కాదు, బెంగళూరుకి కంపెనీ కోడ్ కాదు, సపోజ్ ప్లాంట్. చూడండి, ఐఎమ్ గోయింగ్ టు ఆర్గ్ వాల్యూస్. సారీ, కంట్రోల్ ఏరింగా 20 కాదు 200 అన్నారు. దెన్ ఐ విల్ గో టు చైల్డ్ రోల్. I have to go to child roles, no other option. అది మాస్టర్ రోల్ చేయనికి లేదు. Done deal. So if I change any arg value, that is only pertaining to that derive role. Arg values మాత్రం ఖచ్చితంగా derive role లోకి వెళ్ళి చేంజ్ చేయాలి. ఎందుకంటే this arg value is only for Bangalore. You go to Chennai role, Delhi role, Hyderabad role, you don't see this arg value. And you go to your master role also, you don't see this arg. Master role అసలు మాస్టర్ రోల్లో మనం arg values ఏమి ఇచ్చినాం మనం చూద్దాం ఒకసారి. అన్ని స్టార్లు ఇచ్చినాం. ఎందుకంటే అసలు నేను డిఫరెన్షియేట్ చేసుకున్నది నా మాస్టర్ రోల్కి డిరైవ్ రోల్కి మెయిన్ డిఫరెన్స్ ఏంది? ఆర్గ్ వాల్యూసే. ఆర్గ్ వాల్యూస్ వదిలేస్తే ఇక్కడ అన్ని స్టార్లు ఇచ్చుకున్నా, కానీ నేను స్టార్లు మెయింటైన్ చేసుకున్నానా? అందుకే మిమ్మల్ని ఏమన్నా, డిరైవ్ రోల్ చేసినప్పుడు ముందు ఈ స్క్రీనే వస్తుంది. ఒక రోల్లో ఒక ట్రాన్సాక్షన్స్ యాడ్ చేసినప్పుడు ఖచ్చితంగా ఆర్గ్ వాల్యూస్ అని వచ్చినప్పుడు మీకు ఫస్ట్ వచ్చే స్క్రీనే ఇది.
మీరు సపోర్ట్ ట్రాన్సాక్షన్స్ చేయండి. SU01 PFCG ఇవన్నీ వదిలేసి ఇవన్నీ సపోర్ట్ ట్రాన్సాక్షన్ కదా ఎస్తో స్టార్ట్ అయ్యాయి. అవి తీసేసి మీరు తక్కిన ఫంక్షనల్ ట్రాన్సాక్షన్స్ MM01 FBLN సేల్స్ ఏదన్నా యాడ్ చేయండి. ఖచ్చితంగా ఆర్గ్యూ వాల్యూస్ వస్తాయి 99.999%. సో ఈ ఆర్గ్యూ వాల్యూస్ రాగానే ఆర్గ్యూ వాల్యూస్ మనం స్టార్ ఇచ్చుకున్నాం మాస్టర్ రోల్లో, పక్కకి వెళ్ళిపో అని చెప్పినది. ఓకే, దెన్ వి స్టార్టెడ్ మెయింటైనింగ్ అదర్ ఆబ్జెక్ట్ వాల్యూస్. వన్ టైం యాక్టివిటీస్ ఈవెన్ చేసామా డండి. సో ఈ మనం డిరైవ్ రోల్ కూడా ఏం చేసాం, ఈ పాప్ విండో ఓపెన్ కాగానే ఆ ప్లాంట్ లేకపోతే ఆ రీజను లేదంటే ఆ మార్కెట్కి సంబంధించి ఆర్గ్యూ వాల్యూస్ పెట్టేసుకున్నాం. అవి మనకు తెలిసిపోతుంది, ఇచ్చేస్తారు. రైట్, దెన్ ఇయర్ రోల్ ఇస్ డన్, సింపుల్. సో ఇలాగే రియల్ టైంలో మనకు ఒక 40 కంపెనీ కోడ్లు 40 ప్లాంట్లు ఉన్నాయనుకోండి, ఒక ట్రాన్సాక్షన్ లేదంటే చిన్న చేంజ్ చేయాలి. అప్పుడప్పుడు ఏం చేస్తాడు, ఇట్స్ నాట్ జస్ట్ విత్ ట్రాన్సాక్షన్, నో, ఇట్ ఈస్ ఆల్సో విత్ అజ్యూమ్, ఇట్ ఈస్ విత్ యాక్టివిటీ. యాక్టివిటీ 03 ఉంది, ఆ 03 కాదు, డిలీట్ ఇవ్వండి, ఎగ్జిక్యూట్ ఇవ్వండి అని చెప్పారు. వాళ్ళు చెప్పారు, మనం ఇచ్చాం. మనం స్టాండర్డ్ని చేంజ్ చేస్తున్నాం కాబట్టి చేంజ్లోకి పోతుంది. ఇవన్నీ మీరు బాగా ప్రాక్టీస్ చేస్తుంటే డిరైవ్ చేశాను. మళ్ళా నా చేంజెస్ అన్నీ డిరైవ్ రోల్స్కి పంపించేశాను. ఈ స్టెప్ కొడితే వెళ్ళిపోతాయి, డన్ డీల్. మీరు మళ్ళీ డిరైవ్ రోల్లో పోయి ఏం చేయాల్సిన అవసరం లేదు. చేంజెస్ రిఫ్లెక్ట్ అయ్యాయా లేదా అనేది క్రాస్ చెక్ చేసుకోవాలంటే చేసుకోండి. నేనైతే ఇప్పుడు చేసుకోను, బికాజ్ నా మీద నాకు నమ్మకం లేకపోయినా SAP మీద నాకు నమ్మకం. సో దట్ కంట్రోలింగ్లో మనం ది ఆబ్జెక్ట్లో ఇదే కదా అక్కడ చేసింది, ఇదే వచ్చేసింది. ఇప్పుడు నా పని 1 నిమిషంలో అయిపోయింది. అది 50 రోజులకు చేయాలంటే 2 గంటలు పడుతుంది. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ మాస్టర్ అట్ డిరైవ్ రోల్ కాన్సెప్ట్. రైట్, ఎనీ క్వశ్చన్స్ బిఫోర్ వి ఎండ్ అప్ ఫర్ టుడే? అన్న ఇప్పుడు ఇవన్నీ ఆర్గ్ వాల్యూస్ డిరైవ్ అవుతాయి కదా, ప్లాంట్ కంపెనీ కూడా అవన్నీ ఓకే. ఇప్పుడు ట్రాన్సాక్షనల్ రోల్స్ ఉంటాయి కదా, టీ కోడ్స్ ఉంటాయి కదా రోల్స్, వాటికి ఎట్లా మాస్టర్ అవి ఎట్లా డిరైవ్ అవుతాయి? అంటే మనం సపరేట్గా యాడ్ చేసుకోవాల్సిందేనా అవి ట్రాన్సాక్షన్ టీ కోడ్స్? క్వశ్చన్ ఇంకా ప్రాపర్గా ఆర్టికులేట్ చేయట్లేదు నువ్వు క్వశ్చన్. ఇప్పుడు ఇవన్నీ మీరు చెప్పినవన్నీ ఆర్గ్ వాల్యూస్ గురించి కదా, ఎనేబులర్స్ గురించి కదా సింపుల్గా. ఎనేబులర్స్ కాదు, ఎనేబులర్ అనే పదం వాడకు, నేను తీసుకురాలేదు, నువ్వు కూడా వాడకు. సరే ఓకే, ఇప్పుడు అన్నీ ఇవి ఆర్గ్ వాల్యూస్ రిలేటెడ్ కదా. ఆర్గ్ వాల్యూస్ రిలేటెడ్ ఎందుకైతే? ఇప్పుడు కంపెనీ కోడ్ ప్లాంట్ ఇవన్నీ ఏంటన్నా ఆర్గ్ వాల్యూసే కదా. ఆర్గ్ వాల్యూస్ ఓకే. ఇప్పుడు అట్లనే ట్రాన్సాక్షన్స్ కూడా డిరైవ్ అవ్వాలంటే ట్రాన్సాక్షన్ మాస్టర్ రోల్ చూపించండి. నేను ఇప్పుడు మాస్టర్ నుంచి ట్రాన్సాక్షన్స్ కూడా వచ్చినాయి కదా. సపోజ్ ఇప్పుడు ఈ 3లో ఒకటే కావాలి, అప్పుడు ఎట్లా? అప్పుడైనా చేంజెస్ చేయాల్సిందే కదా, కాపీ చేయకుండా. అర్థం కాలే. ఇప్పుడు అక్కడ 3 టీ కోడ్లు ఉన్నాయి కదన్న. అవును. ఒక కొత్త రోల్కి 2 టీ కోడ్లే కావాలి. చేద్దాం. అప్పుడు కాపీ కొడితే అంటే కాపీ కొట్టకుండా మనం చేయాల్సిందే కదా. అంటే పని అనేది డెరైవ్ చేయకుండా ఇండివిజువల్ గా చేంజ్ చేయాలి కదా అంటున్నాడు. సో అది డిరైవ్ కాన్సెప్ట్ రోల్లో తల్లి పిల్ల రిప్లికానే ఉంటాయి. దెర్ ఈస్ నో అదర్ ఆప్షన్ ఎక్సెప్ట్ ఆర్గ్ వాల్యూస్. ఓకే, మీరు వాడే సో కాల్డ్ ఎనేబులర్ కాన్సెప్ట్ ఈజ్ బుల్షిట్ కాన్సెప్ట్. అర్థమైందా? అంటే ప్లాంట్ టెక్నీషియన్ మీ ఊళ్ళో ఒక తీరుగా, మీ ఊళ్ళో సర్పంచ్ ఏమో ఒక తీరుగా ఉంటాడు, మా ఊళ్ళో సర్పంచ్ ఇంకో తీరుగా ఉండాలన్నా కుదరదుగా. ఐడియల్గా కంప్లైంట్స్ అంటేనే అది, అందరూ స్వైప్ చేయాలి, అందరూ 9 hours లాగిన్ అవ్వాలి. సో యువర్ ఎనేబులర్ కాన్సెప్ట్ ఈస్ బుల్షిట్. అది స్టాండ్ అలోన్ రోలు, నీకు నచ్చినట్టు క్రియేట్ చేసుకో, వాడికి ఇచ్చేసి వాడికి వద్దా కావాలా ఆ కాన్సెప్ట్ మాట్లాడదాం. బట్ ఆ కాన్సెప్ట్ SAP వాడికి చెప్తేనే నవ్వుతాడు ఎనేబులర్స్ అనేది. బట్ ఐడియల్గా అదే ఇప్పుడు మనం మాట్లాడుకున్న 5 హైదరాబాద్ బెంగళూరు అన్నీ ఉన్నాయి కదా. కాకపోతే హైదరాబాద్ వానికి MM02 ఉండకూడదు అంటే అది మాస్టర్ అండ్ డిరైవబుల్ కాన్సెప్ట్లో పాసిబుల్ కాదు. కాబట్టి వాటికి ఒక సపరేట్ రోల్ క్రియేట్ చేస్తాం. కావాలి అంటే ఇస్తాం, మరి తీయాలంటే అవు అంటే మనకి రిక్వైర్మెంట్ రావడమే ఒక మెయిల్ వస్తుంది, క్రియేట్ 4 enablers ఫర్ ప్లాంట్, క్రియేట్ 2 enablers ఫర్
సేల్స్ అని. అట్లాంటప్పుడు ఇప్పుడు అదే అంటున్నా. ఇప్పుడు హైదరాబాద్ నేను చెప్పిన కదా ఇంతకుముందు కూడా ఒక టాపిక్ మాట్లాడుకున్నాం. హైదరాబాదోడు బెంగళూరోడు వాడు ఏమంటాడు, హైదరాబాద్ ప్లాంట్ మేనేజర్ లీవ్లో పోయినాడు అని పెన్లో సావో వచ్చి నువ్వు పోయిండు 4 రోజులు. ఆ 4 రోజులకు రిక్రూట్ చేసుకునే లోపు 2 నెలలు అవుతుంది పుణ్యకాలం. వాడు ఏమంటాడు, హైదరాబాద్ ప్లాంట్ మేనేజర్ నువ్వు కూడా వాడిని పని చేయంటాడు. అంటే ఫిజికల్ గా పోయి ప్లాంట్ లేదు తూడోడు కదా, టెక్నికలీ ఈజ్ ఎంటరింగ్ ఇన్ టు ద సిస్టమ్ అండ్ డూయింగ్ సమ్ స్టఫ్. అప్పుడు 1 రోజు వీనికి ఇచ్చేస్తాం, యాజ్ సింపుల్ యాజ్ దట్. అంతేగాని సపరేట్ ఎనేబులర్ క్రియేట్ చేసి వీనికి ఈ ఆర్గ్యూలో పెట్టు ఆర్గ్యూలు పెట్టు అనేది దిస్ ఈజ్ ఓన్లీ దాన్ని వైలేట్ చేయడం అంటారు, ఎగ్జిస్టింగ్ రోల్ స్ట్రాటజీ. సో మీరు వాడుతున్నారు ఎనేబుల్స్, దట్స్ ఫైన్. యాజ్ ఐ సెడ్ దట్ ఈస్ అ బుల్షిట్ ప్రాసెస్. దాని గురించి మాట్లాడదాము. అన్న వన్ మోర్ థింగ్, అసలు ఎనేబులర్స్ లో టీ కోడ్స్ ఉండవు కదా, రైట్? ఏమన్నా ఉండొచ్చు. ఓకే, అది అసలే కచ్చరా. అది చెత్త బుట్టలో బిస్కెట్ కవర్ వేయాలి, చాక్లెట్ కవర్ వేయాలి, ఇల్లు దూడ్చేయాలి అని రూల్ ఉంటుంది. ఏమన్నా వేసుకోవచ్చు, చెత్త అది. ఇప్పుడు కనిపించింది అదే ఎనేబులర్ లో టీ కోడ్స్ ఉన్నాయి స్క్రీన్ మీద, అదే నేను అడిగి. ఎనేబులర్ ఇది కాదు, మాస్టర్ అండ్ ఏ ఎనేబులర్? ప్లాంట్ ఎనేబులర్ అంటే ప్లాంట్ పేరెంట్ ఎనేబులర్ అంటే అట్లా అంటుండే యాక్టివ్ లో. యాక్టివ్ లేదు, నేను అదే చెప్తున్నా. అదొక చెత్త బుట్టలో ఇది వేయాలని రూల్ ఏం లేదు. దెర్ ఇస్ నో కాన్సెప్ట్ కాల్డ్ క్రియేటింగ్ ట్రాన్సాక్షన్స్, ఆథరైజేషన్ ఆబ్జెక్ట్స్, కంపెనీ కోడ్స్, ఆర్గ్ వాల్యూస్ ఫర్ ఎనేబులర్స్. నేను చెప్పాను కదా, ఇంతకు మించి నేను మంచి ఎగ్జాంపుల్ చెప్పలేను. ఇట్స్ స్క్రాప్. ఓకే, నా ఇష్టం ఉన్నట్టు వేసుకొని నా ఇష్టం ఉన్నట్టు వేసుకుంటా. ఇంకా కంప్లైంట్స్, రిస్కులు అన్నీ మన్ను మసాలా కలిసినట్టే. సో ఐ డోంట్ రికమెండ్. ఇఫ్ సంబడి యూజింగ్ ఇట్, ఐ సే దే డోంట్ నో హౌ టు స్ట్రీమ్ లైన్ దర్ ల్యాండ్స్కేప్. as simple as that. దాని గురించి చెప్తారు లాస్ట్లో. ఈ పనికి మాలిన విషయాలన్నీ లాస్ట్లో మాట్లాడుకుంటాం. అవి పనికి వచ్చే కావు ఎనేబులర్స్ అడుగుతారు. బట్ ఇంటర్వ్యూ పర్స్పెక్టివ్ లో మనం లాస్ట్ ఒక 3-4 క్లాసులు ఓన్లీ ఇంటర్వ్యూ పర్స్పెక్టివ్ లో మాట్లాడుకుంటాం కదా, అప్పుడు ఇట్లాంటి ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ మాట్లాడుకోవచ్చు. అప్పుడు మీరు మీ ఇష్టం ఉన్నట్టు అడగండి, మీ ఇష్టం అని. దట్స్ ఓన్లీ ఫర్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్. అప్పటికి మీ ప్రాక్టీస్ కూడా చేసి ఉంటారు, అప్పటికే మీరు ఛాంపియన్స్ అవుతారు. సో మీరు కూడా వేరే వాళ్ళకి 4 క్లాస్ చెప్పాలని నేను కోరుకుంటున్నాను. All right, are we good to close? You have a minute to ask. You can ask anything. If you don't have any questions, let's close it for today. Let's catch up same time tomorrow. హలో మన ఫనీ అన్నా, రేపు మీరు డిస్కనెక్ట్ వచ్చు. రేపు డ్రైవ్ ఉందంట టీసీఎస్ లో అన్నా కనుక్కుంటాను. ఇక్కడ డెక్కన్ పార్క్ అన్నా, మాదాపూర్ అదే డెక్కన్ పార్క్ కనుక్కుంటాం సార్. సచిన్ ఎవరుంటారో కనుక్కో. సరే అన్న, పేర్లేం రానే కానీ ఎవరు ఉన్నారు కనుక్కో. సరే అన్న, కనుక్కుంటా. ఉందని నా డ్రైవ్ మన ప్రాజెక్ట్లకు ఏమున్నది, ఏ ప్రాజెక్ట్ ఉందనేది అనుకో, దాన్ని బట్టి తెలిసిపోతుంది మనకి ఎవడున్నాడు అని. సరే అన్న, రేపు అనుకుంటా. సచిన్ అడిగిస్తాడు. యూ నీడ్ టు ఫైండ్ అవుట్ టుడే. ఓకే, ठीक है, ఒకసారి కనుక్కొని నాకు ఫోన్ చేయి. సరే. All right guys, catch up tomorrow morning. Have a good day. Thank you. Thank you. Ah,